morning. Chalo, now we were dealing with order 7, right? And I have covered it to 7 rules. 6 rules are not wrong. 6 rules, నేను చెప్పాను కదా అండి. So I have to do with the 7th rule from today, కదా? As a quick recap, నిన్న మనం చదువుకునేది ఏంటంటే ప్లేంట్ లో ఏమేమి పర్టికులర్స్ రాయాలి, మనం మెన్షన్ చేయాలి, అవన్నీ చదువుకున్నాం. లైక్ నేమ్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ది కోర్ట్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ది పార్టీస్ ఉంటుంది. Initially it will be in a form of short course title, and then long course title ఉంటుంది with all the names, description, with the addresses, religion ఏంటి, occupation ఏంటి, ఇవన్నిటితో కలిపి long course title లో description ఉంటుంది. And then we write other particulars as to whether the plaintiff or defendant minor గానీ ఇన్సెంట్ గానీ అయి ఉంటే ఆ పర్టికులర్ రాస్తాం మన అందులో. ఇంకా cause of action రాస్తాం, ఎప్పుడు అరైజ్ అయింది, డేట్స్ తో సిద్ధ రాస్తాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ వన్ cause of action, అవన్నీ అందులోనే మెన్షన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ అగైన్స్ట్ ది సేమ్ డిఫెండెంట్ or the same defendants. And other than this, we mentioned that the particular court has jurisdiction to deal with this particular suit అని కూడా రాస్తాము. ఇంకా రిలీఫ్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నాం, ఎన్ని రిలీఫ్స్ ఉంటే అన్ని రిలీఫ్స్ ఒక్కసారి అడగాలని చదువుకున్నాం. సో అన్ని రిలీఫ్స్ మెన్షన్ చేస్తాము. ఇంకా అది కాక ప్లేంటిఫ్ ఏదైనా పోర్షన్ ఆఫ్ క్లెయిమ్ రిలింక్విష్ చేసుకుంటే, వాలంటరీగా అక్కర్లేదని వదులుకుంటే, ఆ పోర్షన్ ఎంత పోర్షన్ ఆఫ్ క్లెయిమ్ వదులుకుంటున్నారు అది కూడా మెన్షన్ చేయాలి. అండ్ దెన్ మనీ సూట్స్ లో అయితే ఆ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది యాక్యురేట్ గా మెన్షన్ చేస్తాం. ఇన్ కేస్ మెయిన్ ప్రాఫిట్స్ ఇలాంటి కనుక అయి ఉంటే యాక్యురేట్ అమౌంట్స్ తెలియకపోతే అట్లీస్ట్ అప్రాక్సిమేట్ అమౌంట్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది అని చెప్పి కూడా చదువుకున్నాం నేను కదా. అండ్ దెన్ అదర్ దెన్ దాట్, if the subject matter of the suit is some specific immovable property, దాని గురించి పూర్తి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి. అండ్ అది మనం schedule లో చూస్తాం కదా at the end of it. And if the plaintiff sues in a representative character also, అది కూడా పర్టికులర్ గా మెన్షన్ చేయాలి ఇందులోను. ఇంకేం చదువుకున్నాం ఫిఫ్త్ రూల్ లో, లైక్ ఇఫ్ ద డిఫెండెంట్ హ్యాస్ ఎనీ లయబిలిటీ టువర్డ్స్ ద ప్లేంటిఫ్, ఆబ్వియస్ గా డిఫెండెంట్ లయబిలిటీ ఉంటుంది కాబట్టి మనం సూట్ ఫైల్ చేస్తాం కదా, ఆ విషయం కూడా మెన్షన్ చేస్తాం అందులో, రైట్. అండ్ విల్ ప్లీడ్ ద కోర్ట్ టు ఆస్క్ ద డిఫెండెంట్ టు ఆన్సర్ హిస్ క్లెయిమ్ అన్నట్టు. అంటే సమన్స్ ఇచ్చి డిఫెండెంట్ ని కోర్ట్ కి పిలిపించి తన క్లెయిమ్ ఏమైతే ఉందో దాన్ని ఆన్సర్ చేయమని కోర్టు వారిని అడగమని చెప్పి మనం కోర్టు వారికి ప్లేంట్ ద్వారా విన్నపించుకుంటాం, రైట్. ఇంకా అది కాక ఏదైనా లిమిటేషన్ లాలో ఏదైనా మనం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తూ ఉండుంటే ఆ ఎగ్జామ్షన్ కూడా మెన్షన్ చేస్తాం. ఇఫ్ ఆ సూట్ ఈస్ టైమ్ బార్డ్ అండ్ స్టిల్ వీ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ ఫైలింగ్ ఏ సూట్, లైక్ అది ఏదో ఎగ్జామ్షన్ కింద పడితే లేదంటే ఎగ్జామ్షన్ కింద పడితే అదేం ఎగ్జామ్షన్ అన్నట్టు అది కూడా మెన్షన్ చేయాలి. లైక్ ఎలా ఎలిజిబిలిటీ ఉందని మీరు భావిస్తున్నారు ఆ చట్ట ప్రకారం చెప్పి అది కూడా మెన్షన్ చేస్తాం. ఇవి అయితే మనం నిన్న చదువుకున్నవి ప్లేన్ కోసం. అండ్ విల్ డీల్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద రూల్స్ టుడే, రైట్. అండ్ ద 7th రూల్స్ ఇస్ రిలీఫ్ టు బి స్పెసిఫికలీ స్టేటెడ్. మనం అడిగే రిలీఫ్స్ ఏమైతే ఉంటాయో అన్ని రిలీఫ్స్ రాయాలి అని పైన చదువుకున్నాం కదా. సో రిలీఫ్ ఒక రిలీఫే ఉంటే పలానా గుడ్, లేదా ఒకటి కన్నా ఎక్కువ రిలీఫ్స్ ఉంటే అవి చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. బికాస్ ఒకటి కన్నా ఎక్కువ రిలీఫ్స్ అంటే మనం జాయింట్ ఆఫ్ కాజెస్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి చదువుకున్నాం కదా ఆర్డర్ 1 లోను. సో చాలా ఒకటి కన్నా ఎక్కువ కాజెస్ ఆఫ్ యాక్షన్ ఉండినప్పుడు మనకి మల్టిపుల్ రిలీఫ్స్ కూడా ఉంటాయి. ఆబ్వియస్ గా ఒక వ్యక్తికి ఎగెనెస్ట్ గా మల్టిపుల్ కాజెస్ ఆఫ్ యాక్షన్ ఉండినప్పుడు ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులకి ఎగెనెస్ట్ గా, రైట్, కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయినప్పుడు మనకి వాళ్ళకి ఎగెనెస్ట్ గా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉండినప్పుడు వాళ్ళ నుంచి ఏదో ఒక రిలీఫ్ అడుగుతాం కదా. సో అన్ని రిలీఫ్స్ ఒక్కసారి మెన్షన్ చేయాలి అని చెప్తారు. అండ్ దెన్ అవి చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. మీరు కోర్ట్ నుంచి ఏం రిలీఫ్ ఆశిస్తున్నారు అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి అని చెప్తుంది ఈ రూల్. I'll read the rule for you. Every plaintiff shall specifically state the relief which the plaintiff claims, either simply or in the alternative. In the sense, మనం స్ట్రైట్ ఫార్వర్డ్ మన రిలీఫ్ ఏమైనా ఉండుంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతాం. ఇన్ కేస్ కోర్ట్ వారు అదే రిలీఫ్ గ్రాంట్ చేయడం కుదిరినప్పుడు దాన్ని ఆల్టర్నేట్ రిలీఫ్ కూడా అడుగుతాం అనమాట మనం.
ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్స్ ఫైల్ చేస్తాం. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ ఆబ్వియస్లీ ఇండికేట్స్ దట్ మనకి ఆపోజిట్ పార్టీ ఏమని ఆ కాంట్రాక్ట్ లో ప్రామిస్ చేశారో అది పెర్ఫార్మ్ చేయకపోతే చేయించమని చెప్పి కోర్ట్ వారిని అడుగుతూ మన సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఫైల్ చేస్తాం కదా. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సో మన రిలీఫ్ లో ఏం అడుగుతాం, ఆ కాంట్రాక్ట్ లో సో ఆపోజిట్ పార్టీ ఏమైతే ఒప్పుకున్నారో దాన్ని అదే పర్టికులర్ థింగ్ స్పెసిఫిక్ గా ఎన్ఫోర్స్ చేయించమనండి అని చెప్పి కోర్టుని అడుగుతాం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్టర్నేటివ్ గా ఏం అడుగుతాం, డ్యామేజెస్ అడుగుతాం కదా. సో స్ట్రైట్ ఫార్వర్డ్ రిలీఫ్ అయినా అడగొచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మన ఆల్టర్నేట్ రిలీఫ్స్ కూడా అడగొచ్చు అనమాట. రైట్, అది చెప్తున్నారు ఇక్కడ. సో ద ప్లేంటిఫ్ కెన్ క్లెయిమ్ either simply or in the alternative అంటే అది అర్థం. And it shall not be necessary to ask for general or other reliefs which may always be given as a court may think just. సో కోర్ట్ వారు ఇచ్చే రిలీఫ్స్ ఆటోమేటిక్ గా కోర్ట్ వారు ఇచ్చే రిలీఫ్స్ ఏమైతే ఉంటాయో అవి అడగబడలేదు, కోర్ట్ వారే ఇస్తారు అని చెప్తారు. ఫర్ ఇన్స్టాన్స్ వీ కెన్ ఆస్క్ ఫర్ కాస్ట్ ఆఫ్ ది సూట్, లైక్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా. సో యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్, లైక్ కోర్ట్ ఆబ్వియస్ గా అవి ఇవ్వాలని కోర్ట్ కి తెలుసు కాబట్టి ఇస్తుంది, బట్ స్టిల్ వి డూ కీప్ ఆస్కింగ్ దెమ్ కదా. కాస్ట్ ఆఫ్ ద సూట్ కూడా మనం మెన్షన్ చేస్తాం అందులో లాస్ట్ లోను, రైట్, రిలీఫ్ అడుగుతున్నప్పుడు. సో ఇక్కడ ఏం చెప్తా అంటే యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ పర్టికులర్లీ విచ్ కోర్ట్ హ్యాస్ టు డూ, కోర్ట్ విల్ ఆటోమేటికలీ గ్రాంట్ యూ దోస్ థింగ్స్ అని చెబుతుంది అనమాట. రైట్, అండ్ దెన్ ఇంకేం చెప్తుంది, you don't have to ask for general or other reliefs which would always be given as a court may think just. Court ఏది అవసరం ఏది సమంజసం అని అనుకుంటే కోర్ట్ అవి గ్రాంట్ చేస్తూనే ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్ పర్టికులర్లీ అని చెప్తారు అనమాట. రైట్, జస్ట్ యాజ్ అ కోర్ట్ థింగ్స్ ఇట్ టు ద సేమ్ ఎక్స్టెంట్ as if it has been asked for. మనం అడిగితే ఎలా ఇస్తుందో అడగకున్నా కూడా అట్లనే ఇస్తుంది అని చెప్తుంది. సో యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఇట్ ఇన్ పర్టికులర్ అని చెప్తుంది అనమాట. అండ్ ద సేమ్ రూల్ షల్ అప్లై టు ఎనీ రిలీఫ్ క్లెయిమ్డ్ బై ది డిఫెండెంట్ ఇన్ హిస్ రిటన్ స్టేట్మెంట్. సో సేమ్ రూల్ డిఫెండెంట్ కి కూడా వర్తిస్తుంది అని చెప్తారు అనమాట. రైట్, అండ్ దెన్ రూల్ 8 లో చెప్తారు, రిలీఫ్ ఫౌండెడ్ ఆన్ సెపరేట్ గ్రౌండ్స్. ఇన్ కేస్ నేను చెప్పాను ఇందాక మల్టిపుల్ డిఫెండెంట్స్ ఉండినప్పుడు, లేదంటే ఒక వ్యక్తికి అగెన్స్ట్ గా మల్టిపుల్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయినప్పుడు డిఫరెంట్ రిలీఫ్స్ కూడా ఉత్పన్నం అవుతాయి కదా మనకి. సో అట్లా సెపరేట్ గ్రౌండ్స్ మీద సెపరేట్ రిలీఫ్స్ అడిగే పరిస్థితులు మనకి ఉత్పన్నమైనప్పుడు అవన్నీ స్పెసిఫిక్ గానే మెన్షన్ చేయాలని చెప్తుంది రూల్ 8. రిలీఫ్ founded on separate grounds. ఏం చెప్తుంది, where the plaintiff seeks relief in respect of several distinct claims. Several claims ఉంటాయి, distinct claims అంటే different claims అన్నమాట, or causes of action founded upon a separate or distinct grounds. చెప్పాను కదా, different persons కి against గా లేదంటే సేమ్ పర్సన్ కి against గా different cause of actions arise అయినప్పుడు, అంటే ఒక వ్యక్తి మన చాలా రైట్స్ ఇన్ఫ్రింజ్ చేసినప్పుడు వారికి against గా మల్టిపుల్ రిలీఫ్స్ మనకి అరైజ్ అవుతాయి కదా. సో ఆయన్ని సెపరేట్ గానే మెన్షన్ చేయండి అని చెప్తారు. ది షల్ బి స్టేటెడ్ యాజ్ ఫార్ యాజ్ మే బి పాసిబుల్ సెపరేట్లీ అండ్ డిస్టింక్ట్లీ. ఇండివిజువల్ గానే అడగాలి, ఒక్కొక్క రిలీఫ్ సెపరేట్ గా అడగాలి అండ్ డిస్టింక్ట్ గా అడగాలి. డిస్టింక్ట్ ఇస్ నథింగ్ బట్ క్లియర్ గా అడగాలి, కోర్టు వారికి అర్థమయ్యేటట్టు. మనం ఏం రిలీఫ్ అడుగుతున్నామో ఎదుటి వ్యక్తి నుంచి అండ్ కోర్టు నుంచి ఏం ఆశిస్తున్నాం అనేది సెపరేట్ గానే అడగాలి. అన్ని కలిపేసి క్లమ్జీగా ఒక్కసారి ఒక్క పారాగ్రాఫ్ లోనే అడిగేయకూడదు అన్నట్టు చెబుతుంది అనమాట. రైట్, అండ్ ఇంకా ఏం చెప్తారంటే ప్రొసీజర్ ఆన్ అడ్మిటింగ్ ప్లేన్. సరే, ఇవన్నీ రూల్స్ ఆఫ్ ది ప్లేన్ కదా. ఇప్పుడు దాకా చదువుకున్నవన్నీ ప్లేన్ లో మనం ఏమేమి చేర్చాలి, ఎట్లా ఏమేమి అడగొచ్చు, మనం ప్లేన్ లో ఏమేమి రాయొచ్చు అనేది రూల్స్ చెప్తారనమాట. ఇప్పుడు ఇన్ కేస్ ప్లేన్ అంతా పర్ఫెక్ట్ గా ఉండింది, కోర్ట్ ఫీజ్ అంతా యాక్యురేట్ గానే మనం పే చేసేసి ఉండినాం అనుకోండి, అని తీసుకెళ్లి ప్లేన్ ఈ అన్ని రూల్స్ ఫాలో అవుతూ బోత్ ద రూల్స్ మెన్షన్ ఇన్ ఆర్డర్ 6 యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్డర్ 7, రైట్, ఫాలో అవుతూ మొత్తం ఆ ప్లేన్స్ లోను ఏమేమి నిక్షిప్తం చేయాలో అన్ని చేసి పర్ఫెక్ట్ గా ఉంచామనుకో విత్ కోర్ట్ ఫీ ఆల్సో. సో అప్పుడు ఆ కోర్ట్ ప్లేన్ తీసుకెళ్లి కన్సర్న్ ఆఫీసర్ కోర్ట్ కు మనం ప్రెజెంట్ చేసినప్పుడు కోర్ట్ వారు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా ఏం చేస్తుంది కోర్ట్ అంటే, ఆల్టర్నేటివ్ ఇమ్మీడియట్ స్టెప్ ఏమవుతుందండి, ఫర్ ప్లేన్ ఈస్ యాక్సెప్టెడ్
court will order for the summons to the defendant కదా. ఆబ్వియస్ గా మనం ఏం కోర్టు వారికి విన్నవించుకున్నామో, కోర్టు నుంచి ఏం రిలీఫ్ అడుగుతున్నామో, ఎవరికి అగైనెస్ట్ గా అడుగుతున్నామో అది ఆ వ్యక్తికి చేరాలి ఆ న్యూస్. కాబట్టి కోర్టు ఆబ్వియస్ గా సమన్స్ జారీ చేయమని ఆర్డర్ పాస్ చేస్తుంది కదా. అది చెప్పాలి ఇక్కడ. ప్రొసీజర్ ఆన్ అడ్మిటింగ్ ప్లెయింట్. ఒకసారి ప్లెయింట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది అని. where the court orders that the summons be served on the defendants in the manner provided in rule 9 of order 5. summons order 5 లో ఎట్లా ఇవ్వాలి, ఎవరి మీద ఇవ్వాలి, ఏ ఫార్మాట్ లో ఇవ్వాలి, ఇవన్నీ మనం ఆర్డర్ 5 లో చదువుకుంటాం అనమాట. రైట్. ఆర్డర్ 5 లోను రూల్ 9 లో చెప్పినట్టు కోర్టు వారు సమన్స్ జారీ చేస్తారనమాట డిఫెండెంట్ కి. రైట్. చేసినప్పుడు ప్లేంటిఫ్ బాధ్యత ఏమిటి ఆ సమన్స్ కి సంబంధించి అంటే, once court orders summons to be delivered to the defendant, summons ఇవ్వాలి అంటే సో ఆపోజిట్ వ్యక్తికి అన్ని డీటెయిల్స్ తెలియాలి. కాబట్టి మన ప్లెయింట్ ఏమైతే ఉంటుందో, ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటారు, ఒకరే డిఫెండెంట్ ఉంటే వెల్ అండ్ గుడ్. మనం ఆబ్వియస్ గా ప్లెయింట్ డూప్లికేట్ తో ఫైల్ చేస్తాం. వన్ ఇస్ ఫర్ ద రిఫరెన్స్ ఆఫ్ ద కోర్ట్ కదా. సో అదర్ దాన్ దిస్ ఇంకా మల్టిపుల్ డిఫెండెంట్స్ కనుక ఉంటుంటే అన్ని ప్లెయిన్ కాపీస్ ప్రొవైడ్ చేయాలి కోర్ట్ కి విత్ ద ప్రాసెస్ ఫీ కూడా. ఆ సమన్ సర్వ్ కావడానికి ఆ ప్రాసెస్ ఫీ ఉంటుంది కదా, బట్ట అంటాం మనం. సో అది కూడా మనం కోర్టులో పే చేయాలి అని చెప్తారు. ఎన్ని రోజుల్లోగా అంటే 7 days లోగా. ఈ కోర్టు ఆర్డర్ చేసిన సమన్స్ ని పంపించండి అని చెప్పి ఆర్డర్ చేసిన 7 days లోగా ప్లెయింట్ బాధ్యత ఏమిటి అంటే ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే అన్ని ప్లెయిన్ కాపీస్ కోర్ట్ కి ప్రొవైడ్ చేయాలి అనమాట. సో దట్ ద కోర్ట్ కెన్ ఇష్యూ సమన్స్ టు ద కన్సర్న్ పర్సన్స్. రైట్. సో సమన్స్ తో పాటు ప్లెయిన్ కాపీ జత చేసి కోర్టు వారు సమన్స్ డిఫెండెంట్ కి పంపిస్తారు. బికాస్ ద డిఫెండెంట్ హ్యాస్ టు నో వాట్ కేస్, వాట్ ఇష్యూ హ్యాస్ బిన్ ఫైల్డ్ అగైన్స్ట్ హిమ్ అండ్ వాట్ రిలీఫ్ హ్యాస్ బిన్ సాట్ అగైన్స్ట్ హిమ్. అతనికి అగైన్స్ట్ గా ఏం రిలీఫ్ అడుగుతున్నాం మనం, వారికి అన్ని డీటెయిల్స్ తెలియాలి. కాబట్టి ఆ ప్లెయిన్ ని జత చేసి సమన్స్ తో పాటు పంపిస్తారనమాట. సో ఆ పర్పస్ కోసం ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే అంతమంది అన్ని ప్లెయిన్ కాపీస్ కోర్టులోను within 7 days of the court order ఫైల్ చేయాలి అని చెప్పి ఈ రూల్ చెబుతుంది అనమాట. రైట్. When the court orders that the summons has to be served on the defendants in the manner provided in rule 9 of order 5, it will direct the plaintiff to present as many copies of the plaint on a plain paper. Usually we frame plaint on a legal paper కదా, greenish paper ఉంటుంది. Right. With 85 inches into 14 inches కదా. ఆ పేపర్ మీద మనం ప్లెయింట్ ఫైల్ చేస్తాం కోర్టులో టైప్ చేసి. బట్ డిఫెండెంట్స్ కి ఇచ్చినప్పుడు ఆ ఫార్మాలిటీస్ అక్కర్లేదు, యూ కెన్ టైప్ ఇట్ ఆన్ అ ప్లెయిన్ వైట్ పేపర్ అన్నట్టు చెప్తుంది అనమాట. రైట్. సో ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే అన్ని ప్లెయిన్ కాపీస్ కోర్టులో within 7 days of the order ఫైల్ చేస్తే కోర్టు with the fees ఆల్సో కూడా ఆ ప్రాసెస్ ఫీ ఏమైతే ఉంటుందో అది కూడా మనం కోర్టులో కట్టేస్తే అప్పుడు కోర్టు డిఫెండెంట్ కి సమన్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. అదే చెప్తారు ఈ రూల్లో. రైట్. అండ్ దెన్ ఇఫ్ దిస్ ఇస్ డన్, ఇంకా రూల్ 10 లో చెప్తారు రిటర్న్ ఆఫ్ ప్లెయిన్ కోసం చెప్తారు. ప్లెయిన్ ని ఇందాక ప్లెయింట్ యాక్సెప్ట్ చేస్తే ప్లెయింటిఫ్ చేయాల్సిన పని ఏమిటి చెప్పారు. ఇన్ కేస్ ఇక్కడ ప్లెయింట్ యాక్సెప్ట్ చేయలేదు, రిటర్న్ చేసిస్తారు. సో రిటర్న్ ఎందుకు చేస్తారు అనేది కూడా మనకి తెలియాలి. రిటర్న్ ఎందుకు చేస్తారంటే రిటర్న్ ఓన్లీ ఒక గ్రౌండ్ మీద మాత్రమే మన ప్లెయింట్ రిటర్న్ చేస్తారు. దర్ ఇస్ లాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్. ఈ రెండింటికి తేడాలు మనకి తెలిసే తీరాలండి. రిటర్న్ ఎప్పుడు చేస్తారంటే ఓన్లీ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేనప్పుడు మాత్రమే, ఆ పర్టికులర్ సూట్ డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ కోర్ట్ కి లేనప్పుడు మాత్రమే మే ఇట్ బి సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ ఆర్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. మోస్ట్లీ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ చూస్తారు. సో కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి కోర్ట్ భావించినప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్లెయింట్ ఏమైతే ఉందో దాన్ని రిటర్న్ చేసిస్తారు. ఎందుకు రిటర్న్ చేస్తా అంటే ప్రాపర్ కోర్టులో ఫైల్ చేసుకోండి అని చెప్పి ప్లెయింటిఫ్ కి డైరెక్షన్ ఇస్తూ ఆ ప్లెయింట్ అయితే రిటర్న్ చేసిస్తారు. We'll read what is written in the rule now. Rule 10 says, subject to the provisions of Rule 10A. Rule 10A లో ఏమైతే చెప్పారో ఆ ప్రొవిజన్స్ అన్నిటికీ అనుగుణంగా the plaintiff shall at any stage of the suit be written to be presented. ఏ స్టేజ్ లో అయినా సరే దిస్ ఆల్సో హ్యాస్ టు బి నోటెడ్. లైక్ అంటే ట్రయల్ స్టార్ట్ అయిపోయింది, ఆర్గ్యుమెంట్ స్టేట్ లో ఉంది, అప్పుడైతే ఇంత జరిగిపోయాక ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్లెయింట్ రిటర్న్ ఏంటి అనేది ఏం లేదు. కోర్టు జడ్జిమెంట్ స్టేజ్ లో ఉండినా సరే ప్లెయింట్ రిటర్న్ చేసే అధికారం ఆ పర్టికులర్ కోర్టుకు ఉంటుంది. ఇఫ్ ఇట్ రియలైజెస్ దట్ ఇట్ హాస్ నో జ్యూరిస్డిక్షన్. రైట్.
సో ఏం చెప్తున్నారు? సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 10A, ద ప్లేయింట్ షల్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద సూట్ ద ప్లేయింట్ టు బి రిటర్న్ to be presented. ఎందుకు రిటర్న్ చేస్తారు? టు బి ప్రెజెంటెడ్ టు ద కోర్ట్ ఇన్ విచ్ ద సూట్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్స్టిట్యూటెడ్. ప్రాపర్ కోర్ట్, ఏ కోర్టులో అయితే ఇన్స్టిట్యూట్ చేయాల్సి ఉందో ఆ కోర్టులోనే ఇన్స్టిట్యూట్ చేయండి. ఇది రాంగ్ కోర్టుకి వచ్చారు వీరు అని చెప్పి కోర్టు ప్లేంటిఫ్ కి ఇంటిమేషన్ ఇస్తూ ఆ ప్లేంట్ అయితే రిటర్న్ చేసిస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా ఎక్స్ప్లెనేషన్ టు దిస్ లో ఏం చెప్తారంటే ఫర్ ది రిమూవల్ ఆఫ్ డౌట్స్, ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా అంటే ఐఎమ్ క్లారిఫైయింగ్ ఇట్ హియర్ ఇన్ దిస్ ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. It is hereby declared that the Court of Appeal or Revision, అంటే revisional court కానీ appellate court కానీ, మన appealకి వెళ్తే it will be appellate court, court of appeal అంటాం, appellate court అని అనకూడదు. then court of revision అంటాం, అదర్వైజ్ revisional court. మనం కోర్టుకి రెవిజన్కి వెళ్ళామనుకోండి, రెవిజన్కి ఏ కోర్టుకి వెళ్ళాలండి? హైకోర్టు. ఓన్లీ టు హైకోర్ట్, రైట్? సివిల్ ప్రొసీజర్ కోడ్ లోను రెవిజన్ అనేది లైస్ ఓన్లీ టు హైకోర్ట్. బట్ ఇన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రెవిజన్ లైస్ బోత్ టు సెషన్స్ కోర్ట్ as well as the high court. Like this is a major difference. So we are concerned about CPC now కాబట్టి will deal only with this. Like so సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మనం ఏమైనా రెవిజన్ కి వెళ్తే, లేదంటే మనం ఏదైనా అపీల్ కి వెళ్ళినప్పుడు appellate court and revisional court కూడా, if it finds that the lower court which passed the decree or the court of first instance which passed a decree doesn't have jurisdiction to deal with that particular suit. డిగ్రీ వచ్చేసినా సరే ఆ అపలేట్ కోర్టులో కనుక లేదంటే ఆ రెవిజనల్ కోర్ట్ కనుక కనుగొని ఉంటే లోవర్ కోర్టుకి ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్టుకి ఆ డిగ్రీ పాస్ చేసే ఆ సూట్ డీల్ చేసే అధికారం లేదు, జ్యూరిస్డిక్షన్ లేదు అని తెలిసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ డిగ్రీ ఏమైతే ఉందో దాన్ని సెట్ అసైడ్ చేస్తూ ఇంకా ప్లేన్ ని రిటర్న్ చేసే అధికారం ఆ రెవిజనల్ కోర్ట్స్ కి, అపలేట్ కోర్ట్ కి కూడా ఉంటుందట అని చెప్తున్నారు. సో ఓన్లీ ఆ లోవర్ కోర్ట్ ఎక్కడైతే మనం సూట్ ఫైల్ చేసామో ఆ కోర్ట్ మాత్రమే ప్లేన్ రిటర్న్ చేసే అధికారం లేదు. ఇంకా ఏ కోర్ట్స్ కి ఉందంటే అపలేట్ కోర్ట్ కి కూడా సేమ్ అధికారం ఉంటుంది, సిమిలర్లీ రెవిజనల్ కోర్ట్ కి కూడా అదే అధికారం ఉంటుంది. ఆ ఆర్డర్ ఏమైతే ఉన్నిందో, ఆ డిగ్రీ ఏమైతే ఉన్నిందో దాన్ని సెట్ అసైడ్ చేస్తూ మీరు రాంగ్ కోర్టులో మీరు సూట్ ఫైల్ చేశారు, అందుకని ఆ ప్లేన్ రిటర్న్ చేసేస్తున్నాం, ప్రాపర్ కోర్టులో ఫైల్ చేసుకొని అని చెప్పి ఆ రెవిజనల్ కోర్ట్ అండ్ అపలేట్ కోర్ట్ కూడా చెప్పే అధికారం ఉంది అని చెప్పి చెబుతుంది అనమాట ఎక్స్ప్లెనేషన్, రైట్? అండ్ దెన్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 10 says ప్రొసీజర్ ఆన్ రిటర్నింగ్ ప్లేన్. సరే ప్లేన్ రిటర్న్ చేసేస్తారు కదా, రిటర్న్ చేసిన తర్వాత కోర్ట్ చేయాల్సిన ప్రొసీజర్ ఏమిటి అని చెప్తుంది ఇది. ఆన్ రిటర్నింగ్ ఎ ప్లేన్ ద జడ్జ్ షల్ ఎండార్స్ thereon the date of presentation and return. అంటే ఏ రోజు ఆ ప్లేన్ ప్రెసెంట్ అయిందో ఆ డేట్ మెన్షన్ చేస్తారట కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆ జడ్జ్ ఎవరైతే ఉండినారో. అండ్ దెన్ ఆ ప్లేన్ మీద ఎప్పుడు రిటర్న్ అయింది కూడా రాస్తారట. అండ్ దెన్ ఏ పార్టీ ఫైల్ చేశారు ఆ సూట్ అనేది కూడా రాస్తారట. అండ్ దెన్ ఎందుకు రిటర్న్ చేశారు, ఏ కారణంతో రిటర్న్ చేస్తున్నారని ఈ 4 అంశాలు ప్లెయింట్ వెనకాల దాని మీద ఎండార్స్ చేస్తారు ఆ కన్సర్న్ ప్రిసైడింగ్ జడ్జ్ ఎవరుంటే వారు అని చెప్పి చెబుతుంది అనమాట. సో ప్లెయింట్ రిటర్న్ చేసినప్పుడు కన్సర్న్ జడ్జ్ ఏం చేస్తారట, డేట్ ఆఫ్ ఫైలింగ్ రాస్తారు, డేట్ ఆఫ్ రిటర్న్ రాస్తారు, నేమ్ ఆఫ్ ద పార్టీ రాస్తారు, అండ్ ద బ్రీఫ్ స్టేట్మెంట్ as to the reasons for returning it, ఎందుకు రిటర్న్ చేస్తున్నారు అనే అంశం కూడా రాస్తారు అని చెప్పి చెబుతుంది సబ్ రూల్ 2. Again, I'll read this rule for you. On returning the plaint, the judge shall endorse thereon the date of presentation. Thereon అంటే దాని మీద, దేని మీద, obviously plaint మీద. On returning the plaint, the judge shall endorse thereon the date of presentation and రిటర్న్. ప్రెజెంటేషన్ డేట్ రాస్తారు, రిటర్న్ అయిన డేట్ కూడా రాస్తారు. అండ్ ఇంకేం రాస్తారు, ది నేమ్ ఆఫ్ ద పార్టీ ప్రెజెంటింగ్ ఇట్, ఆ ప్లేన్ ప్రెజెంట్ చేసిన పార్టీ ఎవరో వారి పేరు కూడా రాస్తారు. అండ్ బ్రీఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ రిటర్నింగ్ ఇట్, ఎందుకు రిటర్న్ చేస్తోంది కోర్ట్ ఆ ప్లేన్ అనే రీజన్ కూడా మెన్షన్ చేస్తారు అని చెప్పి సబ్ రూల్ 2 చెప్పింది రూల్ 10, రైట్? దిస్ అపార్ట్ ఇంకా మేజర్ రూల్స్ అన్ని ఎందులో ఉంటాయంటే రూల్ 10A ఉంటుంది అనమాట, విత్ రిగార్డ్ టు దిస్ రిటర్న్ ఆఫ్ ప్లేన్ కి సంబంధించి. ఇంకా రూల్ 10A చెప్తుంది పవర్ ఆఫ్ కోర్ట్ టు ఫిక్స్ అ డేట్ ఆఫ్ అపియరెన్స్ ఇన్ ద కోర్ట్ వేర్ ప్లేయింట్ ఇస్ టు బి ఫైల్డ్ ఆఫ్టర్ ఇట్స్ రిటర్న్. సో రిటర్న్ చేసేస్తుంది కదా, రిటర్న్ చేసేసిన తర్వాత ప్రాపర్ కోర్టులో ఫైల్ చేయమనే డైరెక్షన్ తో కదా రిటర్న్ చేస్తుంది. సో అట్లా రిటర్న్ చేసినప్పుడు ఏ రోజు పార్టీస్ ఆ పర్టికులర్ కోర్టు ముందు హాజరు కావాలి అనేది కూడా ఎక్సెట్రా ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తుంది అని చెప్పి చెప్తుంది. విల్ రీడ్ ది రూల్ లైక్ ఇన్ డీటెయిల్. ఏం చెప్తుంది, where in any suit after the defendant has appeared. సరే పైన రిటర్న్ చేసినప్పుడు ఇంకా డిఫెండెంట్ వచ్చి ఉండకపోవచ్చు, రైట్? ఓన్లీ మనం ప్లేన్ ప్రెజెంట్ చేస్తాం,
ప్లేన్ ప్రెజెంట్ చేసిన 2 or 3 days లో వాడు స్క్రూటినీ స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఆన్ ద డే ఇట్సెల్ఫ్ స్క్రూటినీ స్టార్ట్ చేసినప్పుడు దే విల్ ఫైండ్ ఇట్ లైక్ యునో ద కోర్ట్ డజంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్, ఇమీడియట్ గా రిటర్న్ చేయొచ్చు. లేదా ప్రొసీడింగ్స్ నడుస్తుంది, స్టార్టింగ్ లో ఏం గమనించుకోలేదు, ఆ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదని పార్టీస్ చెప్పలేదు, కోర్ట్ కూడా గమనించుకోలేదు, ప్రొసీడింగ్స్ నడుస్తానే ఉన్నాయి. సో ఏదో ఒక స్టేజ్ ఆఫ్ ప్రొసీడింగ్ లో తెలిసింది కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదు ఆ పర్టికులర్ సూట్ డీల్ చేయడానికి అని. సో అప్పుడు ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు అని చెప్పి పైన చదువుకున్నాం. ఇక్కడ మనం ఇనిషియల్ స్టేట్ లోను తెలిసుంటే కనుక అప్పుడు రిటర్న్ చేసిన ప్రొసీజర్ ఏమిటి అనేది మనం రూల్ 10A లో చదువుకుంటాం, రైట్? ఇక్కడ ఏం చెప్తా అంటే వేర్ ఇన్ ఎనీ సూట్ ఆఫ్టర్ ద ప్లెయింట్ ఇస్ టు బి వేర్ ఇన్ ఎనీ సూట్ ఆఫ్టర్ ద డిఫెండెంట్ హ్యాస్ అపియర్డ్. సూట్ ఫైల్ చేస్తాం, డిఫెండెంట్ కి సమన్స్ వెళ్తే ఆబ్వియస్ గా సెకండ్ స్టెప్ కింద, అండ్ దెన్ డిఫెండెంట్ కోర్ట్కి వస్తారు. వచ్చిన తర్వాత court is of opinion that the plaint should be returned. It shall, before doing so, intimate its decision to the plaintiff. So different court కి వస్తారు కదా, ఫస్ట్ హియరింగ్ లోను బోత్ పార్టీస్ వచ్చినప్పుడు కోర్ట్ గమనించుకుంటుంది. మేబీ అది పార్టీ చెప్పినప్పుడు అయినా కావచ్చు, లేదా కోర్ట్ సుయోమోటో గమనించుండొచ్చు, లైక్ దిస్ కోర్ట్ డజంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ సూట్ అని. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ డెసిషన్ ఏమైతే ఉందో రిటర్న్ చేసేయాలి ప్లెయింట్, బికాస్ దిస్ కోర్ట్ డజంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ అన్న డెసిషన్ ఏమైతే ఉందో ప్లెయింటిఫ్ కి ఇంటిమేట్ చేయడానికి నిర్ణయించుకుంటుంది అనమాట. ఇంటిమేట్ కూడా చేస్తుంది అనమాట, ప్లెయింటిఫ్ కి చెబుతుంది మాకు ఈ పర్టికులర్ సూట్ డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ లేదు, మీరు ప్రాపర్ కోర్టులో ప్రెజెంట్ చేసుకోండి, నేను రిటర్న్ చేసిస్తాను ఈ ప్లెయింట్ అనే ఇంటిమేషన్ ప్లెయింటిఫ్ కి ఇస్తుందట. ఎప్పుడు డిఫెండెంట్ కోర్టుకి వచ్చిన తర్వాత, రైట్? అప్పుడు ఏమవుతుంది, వేర్ అన్ ఇంటిమేషన్ ఇస్ గివెన్ టు ది ప్లెయింటిఫ్ అండ్ సబ్ రూల్ 1. ఇలా సబ్ రూల్ 1 లో చెప్పినట్టు ఇలాంటి ఇంటిమేషన్ ప్లెయింటిఫ్ ఇచ్చినప్పుడు ద ప్లెయింటిఫ్ మే మేక్ ఎన్ అప్లికేషన్ టు ద కోర్ట్. అప్పుడు ఇమీడియట్ గా ప్లెయింటిఫ్ ఏం చేస్తారంటే కోర్టుకు ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చట. ఆ అప్లికేషన్ లో ఏముంటదట, ద ప్లెయింటిఫ్ విల్ ఆస్క్ ద కోర్ట్, లైక్ ఏమని అడుగుతారంటే స్పెసిఫైయింగ్ ద కోర్ట్ అడుగుతారు, స్పెసిఫైయింగ్ ద కోర్ట్ ఇన్ విచ్ ఇట్ ప్రపోజెస్ టు ప్రెజెంట్ ద ప్లెయింట్ ఆఫ్టర్ ఇట్స్ రిటర్న్. ఏ కోర్ట్ లోను ప్రెజెంట్ చేయాలో కోర్టు వారినే చెప్పమని అడగొచ్చు, బికాస్ ఇఫ్ ఇస్ అ లేమన్ కోర్ట్ నే అడగొచ్చు ఏది ప్రాపర్ కోర్టు ప్రెజెంట్ చేయడం. కానీ లేదు, ఇఫ్ ద ప్లెయింటిఫ్ నోస్ పలానా కోర్ట్ రైట్ కోర్ట్ అని ప్లెయింటిఫ్ కూడా రియలైజ్ చేసుకుంటే, సరే నేను అదే కోర్టులో ప్రెజెంట్ చేస్తానండి అని ఆ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారట. ఇంకా అప్లికేషన్ లో ఏం రాస్తారంటే ప్లెయింటిఫ్ కోర్ట్ ని ప్రే చేయొచ్చట. ఏమని ప్రే చేస్తారు, నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏవైతే ఇప్పుడు ప్లెయింట్ రిటర్న్ చేసేస్తారు, వేరొక ఏ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ కోర్టులో ప్రెజెంట్ చేసుకోమన్నారు. బట్ అది ఎప్పుడు ప్రెజెంట్ చేయాలి, దాని హియరింగ్ డేట్ ఏంటి, ఆ రెండు పార్టీస్ ఆ కోర్టు ముందు ఎప్పుడు రావాలి, ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఏ కోర్ట్ అయితే రిటర్న్ చేస్తుందో ఆ కోర్ట్ నే అడుగుతారట, ఒక డేట్ ఫిక్స్ చేయండి, పార్టీస్ ఎప్పుడు ఆ ఫ్రెష్ కోర్ట్ ముందు అపియర్ కావాలో మెన్షన్ చేస్తూ ఆ డేట్ ఏదో మీరే ఫిక్స్ చేయండి అని చెప్పి ఈ రిటర్న్ చేస్తున్న కోర్ట్ ని ప్లెయింటిఫ్ ఒక అప్లికేషన్ ద్వారా అడుగుతారట టు ఫిక్స్ ఎ డేట్ ఫర్ ద హియరింగ్ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అని అడుగుతారట, రైట్? ఇంకా ఈ రెండు అంశాలు అయితే అడుగుతారు. ఏమడుగుతారు, మీరు ఏ కోర్టుకి అయితే ఫార్వర్డ్ చేయాలో, ఏ కోర్టులో అయితే ప్రాపర్ కోర్ట్ అని మీరు భావిస్తున్నారో ఆ కోర్ట్ నాకు మెన్షన్ చేయండి, లేదా నేనే సరే ఈ ప్రాపర్ కోర్టులోనే నేను ఫైల్ చేస్తాను, మీరు రిటర్న్ చేస్తున్నారు కాబట్టి ఇది ప్రాపర్ కోర్ట్ అని నాకు అనిపించింది, నేను అక్కడే ఫైల్ చేస్తాను, బట్ ఏ రోజు మేము ఆ పర్టికులర్ కోర్టు ముందు హాజరు కావాలో మాకు తెలియాలి కాబట్టి ఆ డేట్ మీరే ఫిక్స్ చేయండి అని చెప్పి ప్లెయింటిఫ్ ఏ కోర్ట్ అయితే ఆ ప్లెయింట్ రిటర్న్ చేసేస్తుందో ఆ కోర్ట్ కి అప్లికేషన్ పెట్టుకుంటారట. పెట్టుకుంటే ఆ కోర్ట్ ఏం చేస్తుంది చూద్దాం, రైట్? Already for you, like where in any suit after the defendant has appeared, the court is of opinion that the plaintiff that the plaint should be returned. It shall, before doing so, intimate its decision to the plaintiff. చదువుకున్నాం. ఇంకా రూల్ 2 లో ఏం చెప్పారు, where an intimation is given to the plaintiff under sub rule 1, the plaintiff may make an application to the court specifying the court in which he proposes to present the plaint after it's written. సో ఆ కోర్టుకి ఇంటిమేట్ చేస్తారు, ఇది ప్రాపర్ కోర్ట్ అండి, ఇక్కడ నేను ప్లెయింట్ ప్రెజెంట్ చేస్తాను అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటారు. అండ్ దెన్ ఇంకా అప్లికేషన్ ఏం రాస్తుంటే ప్రేయింగ్ that the court may fix a date for the appearance of the parties to the said court. ఏ కోర్టులో అయితే ఫ్రెష్ గా ఆ ప్లెయింట్ ప్రెజెంట్ చేస్తున్నారో ఆ కోర్టు ముందు ఈ ఇద్దరు పార్టీస్ ఎప్పుడు హాజరు కావాలో డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి ఆ కోర్టుని అడుగుతారట. సో ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా రిక్వెస్ట్ that the notice of the date so fixed may be given to the defendant. సో ఏ డేట్ అయితే ఫిక్స్ చేశారో ఆ పార్టీస్ అపీర్ అవ్వడానికి ఆ డేట్ యొక్క నోటీస్ డిఫెండెంట్ కి తెలియాలి కాబట్టి డిఫెండెంట్ కి నోటీస్ ఇవ్వండి అని చెప్పి ఆ కోర్టు వారికి
అప్లికేషన్ లో విన్నవించుకుంటారట ప్లేంటిఫ్. లైక్ ఒకటి ఏం అడుగుతారు, అపియరెన్స్ డేట్ అడుగుతారు. ఏ డేట్ రోజు ఇద్దరు పార్టీస్ అపియర్ అవ్వాలి, ఆ డేట్ ఫిక్స్ చేయండి అని అడుగుతారు. ఫిక్స్ చేసిన డేట్ యొక్క నోటీస్ డిఫెండెంట్ కి ఇవ్వమని అడుగుతారు అనమాట. బికాస్ డిఫెండెంట్ హ్యాస్ టు వెన్ హీ హ్యాస్ టు అపియర్ బిఫోర్ దట్ ఫ్రెష్ కోర్ట్, రైట్? సో అట్లా అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది చూద్దాం. వేర్ అన్ అప్లికేషన్ ఇస్ మేడ్ బై ద ప్లేంటిఫ్ అండర్ సబ్ రూల్ 2, ద కోర్ట్ షెల్ బిఫోర్ రిటర్నింగ్ ద ప్లేంట్ రిటర్న్ చేయకముందే and notwithstanding that the order for the return of plaint has been made, అది ఆర్డర్, అది ప్లేంట్ రిటర్న్ చేసేస్తున్నా సరే, రిటర్న్ చేసేస్తే ఇంకా నీకేం జాబ్, ఈ డేట్స్ అన్ని ఫిక్స్ చేయడానికి అని అనుకుంటారేమో అని ఈ మ్యాటర్ కూడా రాస్తుంది అనమాట. సో అది ప్లేంట్ రిటర్న్ చేసేస్తున్నా సరే, ఇంకా ఆ సూట్ తో ఆ కోర్టుకి పని లేకపోయినా సరే, ఆ ఫ్రెష్ కోర్టు ముందు ఎప్పుడు ఈ పార్టీస్ హాజరు కావాలో ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తుందట, దాని నోటీస్ అయితే ఆ డిఫెండెంట్ కి ఇస్తుందట. అంతే చెప్తారు రూల్ 3లో. Where an application is made by the plaintiff under sub rule 2, పైన చెప్పుకున్నట్టు, the court shall before returning the plaint and notwithstanding that the order for the return of plaint was made by it on the ground that it has no jurisdiction to try the suit. తనకి jurisdiction లేదు ఆ సూట్ ట్రై చేయడానికి అనే అంశం మీద ఆ ప్లేంట్ రిటర్న్ చేస్తున్నా సరే, ఆ డేట్ అయితే ఫిక్స్ చేయొచ్చు ఆ పర్టికులర్ కోర్ట్ అని చెప్తున్నారనమాట. It fixes a date for the appearance of the parties in the court in which the plaint is proposed to be presented. ఏ కోర్టులో అయితే ప్రెజెంట్ చేయాలో ఆ కోర్టులోను ఏ రోజైతే ఈ పార్టీస్ అపియర్ కావాలో ఆ డేట్ అయితే ఫిక్స్ చేస్తుందట. డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. సో గివ్ టు ద ప్లేంటిఫ్ అండ్ ద డిఫెండెంట్ నోటీస్ ఆఫ్ సచ్ డేట్ ఫర్ ద అపియరెన్స్. ప్లేంటిఫ్ అడుగుతారు, డిఫెండెంట్ కి నోటీస్ ఇవ్వండి. బట్ బేసిక్ ప్లేంటిఫ్ కి కూడా తెలియాలి కదా ఎప్పుడు ఏ రోజు ఆ డేట్ ఫిక్స్ చేశారు అనేది. సో ఆ కోర్ట్ ఏం చేస్తుందంటే బోత్ ప్లేంటిఫ్ అండ్ ద డిఫెండెంట్ కి కూడా ఆ డేట్ ఆఫ్ అపియరెన్స్ నోటీస్ ఇస్తుందట. పలానా రోజు మీరిద్దరూ ఆ పర్టికులర్ కోర్టు ముందు హాజరు కండి అని చెప్పి నోటీస్ కూడా ఇస్తుందట, రైట్? వేర్ ద నోటీస్ ఫర్ ద డేట్ ఆఫ్ అపియరెన్స్ ఇస్ గివెన్ అండర్ సబ్ రూల్ 3. ఇట్లా చెప్పినట్టు సబ్ రూల్ 3 కింద కోర్ట్ ద్వారా అలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు, ఇట్ షల్ నాట్ బి నెసెసరీ ఫర్ ద కోర్ట్ ఇన్ విచ్ ద ప్లేంట్ ఇస్ ప్రెజెంటెడ్ ఆఫ్టర్ ఇట్స్ రిటర్న్ to serve the defendant with a summons for the appearance of the suit unless the court for reasons to be recorded otherwise direct. So ఇప్పుడు కొత్త కోర్టుకి ప్రాపర్ కోర్టుకి ప్లేంట్ ప్రెజెంట్ చేశారు ప్లేంటిఫ్. ఆ కోర్టు వారు ఆ ప్లేంట్ అంతా ఫార్మాలిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అది యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ కోర్ట్ డ్యూటీ ఏమిటి? ఫస్ట్ ఏ కోర్ట్ అయినా ప్లేంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కోర్ట్ డ్యూటీ ఏమవుతుందండి? ఆబ్వియస్ గా డిఫెండెంట్స్ కి సమన్స్ సర్వ్ చేయడం కదా. కానీ ఇక్కడ మ్యాటర్ లో సమన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. బికాస్ ప్రీవియస్ కోర్ట్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది కదా, మీకు ఆల్రెడీ సూట్ నడుస్తుందని డిఫెండెంట్ కి తెలిసింది కదా. తెలియబట్టే కదా ఫస్ట్ టైం కోర్ట్ ముందుకు వచ్చారు వారు. సో పలానా ప్లేంటిఫ్ తనకి అగైనెస్ట్ గా పలానా సూట్ ఫైల్ చేశారన్న అంశం వారికి తెలుసు కాబట్టి, అండ్ దెన్ ఈ ప్లేంట్ రిటర్న్ చేస్తున్న అంశం కూడా డిఫెండెంట్ కి తెలుసు కాబట్టి, ఇన్కేస్ తెలియకపోయినా సరే ఫ్రెష్ కోర్ట్ లో ఫైల్ చేస్తున్నట్టు ఆ ఇంటిమేషన్ ఆ నోటీస్ లో ఇచ్చారు కదా. లైక్ ఈ ప్లేంట్ రిటర్న్ అయిపోయింది అండ్ ప్రాపర్ కోర్ట్ లోను, ఈ కోర్ట్ ప్రాపర్ కోర్ట్, ఆ కోర్ట్ ముందు మీరు హాజరు కండి అని పైన నోటీస్ ఇచ్చారు కదా. దట్ నోటీస్ ఇస్ డీమ్ టు బి సమన్స్. లైక్ మళ్ళీ ఫ్రెష్ సమన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెబుతుంది రూల్ 4, రైట్? రూల్ 4 clause A లో చెప్పింది, ఇట్ షల్ నాట్ బి నెసెసరీ ఫర్ ద కోర్ట్ టు విచ్ ద ప్లేంట్ ఇస్ ప్రెజెంటెడ్. ప్లీజ్ మ్యూట్ హిస్ ల్యాండ్స్ విజయ్ సూరి గారు, రైట్? So where the notice for the appearance of date is given under sub rule 1, it shall not be necessary for the court. Thank you. It shall not be necessary for the court in which the plaintiff is presented. మళ్ళీ ఫ్రెష్ గా ఆ కోర్ట్ ఏ కోర్టులో అయితే ప్లేన్ ప్రెజెంట్ చేశారో ఆ కోర్టు మళ్ళీ డిఫెండెంట్ కి సమన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ప్రీవియస్ గా రిటర్న్ చేస్తున్న కోర్ట్ ఏమైతే ఉందో అది వారికి ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసింది కదా, అందుకని అని చెప్తున్నారు. అన్లెస్ ద కోర్ట్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్, కోర్ట్ కనుక లేదు సమన్స్ ఇచ్చే తీరాలి అని అనుకుంటే, ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటుందో ఆ సర్కమ్స్టాన్సెస్ ఆ రీజన్స్ రికార్డ్ చేసి అప్పుడు సమన్స్ అయితే పంపిస్తుంది. అదర్వైజ్ సమన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తుంది క్లాస్ A లో. అండ్ దెన్ క్లాస్ B ఆఫ్ రూల్ 4 లో చెప్తారు, ది సెట్ నోటీస్ షల్ బి డీమ్డ్ టు బి ది సమన్స్ ఫర్ ది అపియరెన్స్ ఆఫ్ ది డిఫెండెంట్. పైన నోటీస్ ఇచ్చారు కదా, సో ఆ నోటీసే సమన్స్ కింద భావించాలి అని భావిస్తుంది అని కూడా చెప్తుంది అనమాట, రైట్? The said notice shall be deemed to be the summons for the appearance of the defendant in the court in which the plaint is presented on the date so fixed by the court by which the plaint was written.
సో ఏ కోర్ట్ అయితే ప్లెయింట్ రిటర్న్ చేస్తూ డేట్ ఆఫ్ అపియరెన్స్ ఫిక్స్ చేసి నోటీస్ ఇచ్చిందో ఆ నోటీసే సమన్స్ కింద భావించాలి అని చెబుతుంది క్లాజ్ బి, రైట్? We're done with rule 4 and then rule 5 చెప్తుంది, sub rule 5 చెప్తుంది of rule 10A, where the application made by the plaintiff under sub rule 2 is allowed by the court. సరే, పైన అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, అప్లికేషన్ పెట్టుకుంటే రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి అంటే ప్లెయింటిఫ్ కి ప్లెయింట్ రిటర్న్ చేసిస్తే రెండు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి మీరు పైన చెప్పినట్టు అప్లికేషన్ పెట్టుకోండి కోర్టుకి. ఏమని పెట్టుకుంటారు? అయ్యే ఏ కోర్టులో ఫ్రెష్ సూట్ ఫైల్ చేయాలో అది మీరే చెప్పండి, మాకు తెలియదని. కానీ లేదంటే సరే మాకు తెలిసింది ఇది ప్రాపర్ కోర్టు, మేము ఇక్కడ ఫైల్ చేస్తామండి, కానీ ఫైల్ చేసిన తర్వాత ఏ రోజు కోర్టుకి ఎప్పి అవ్వాలో మాకు తెలియదు కాబట్టి మీరే ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ నోటీస్ మా ఇద్దరికి ఇచ్చేసేయండి అని చెప్పి అడుగుతారు కదా ప్లెయింటిఫ్. ఇదొక రిలీఫ్. లేదు ఇంకేం చేయాలి, అట్లా అప్లికేషన్ పెట్టుకోదలుచుకోకపోతే ప్లెయింట్ రిటర్న్ చేసినందుకు కంప్లైంట్స్ కనుక ప్లెయింటిఫ్ కి ఏదైనా ఉండుంటే వారు అపీల్ కి వెళ్ళొచ్చు. బికాస్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ ఇస్ అ డీమ్డ్ డిగ్రీ. మనం డిగ్రీ డెఫినేషన్ లో చదువుకొని ఉంటాం లైక్ కదా. డీమ్డ్ డిగ్రీస్ అంటే ఏమిటి అనే అంశాల కింద రెండు చదువుకుంటాం. ఒకటి రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్, కోర్టు కనుక ప్లెయింట్ రిజెక్ట్ చేస్తే దాన్ని మనం డిగ్రీ కింద భావించవచ్చు అని చెప్పి చదువుకుంటాం. ఒకటి. రెండు, సెక్షన్ 144 కింద ఏ ఆర్డర్ అయితే కోర్ట్ పాస్ చేస్తుందో అది కూడా డీమ్ డిగ్రీ కిందనే భావించాలని చెప్పి మనం డిగ్రీ డెఫినేషన్ లో చదువుకున్నాం కదా. సో దట్ ఈస్ అబౌట్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ కదా. సో ఇక్కడ కూడా ప్లెయింట్ రిటర్న్ చేసినప్పుడు కూడా ఆబ్వియస్ గా ఇట్ షాల్ బి డీమ్ టు బి ద ఆర్డర్ ఆఫ్ ఎ కోర్ట్ విచ్ ఇస్ అపీలబుల్ ఆర్డర్. సో ప్లెయింటిఫ్ కి కావాలంటే ఇది కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ ఉంది బట్ స్టిల్ ఇట్ ఇస్ రిజెక్టింగ్ అన్నట్టు ఏమైనా రిగ్రెట్స్ ఉంటే ఈ ప్లెయింటిఫ్ అపీల్ కి వెళ్ళొచ్చు. ఈ అపీల్ ఇవన్నీ ఎందుకు అనుకుంటే సింపుల్ గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట కోర్ట్ కి. లైక్ సరే రిటర్న్ చేసేసేయండి, ఆ ప్రాపర్ కోర్ట్ ఏదో మీరే మెన్షన్ చేయండి, లేకపోతే ఇది ప్రాపర్ కోర్ట్ అని మాకు తెలిసింది, సో అట్లీస్ట్ డేట్ అయినా ఫిక్స్ చేసి ఆ నోటీస్ అయినా మాకు ఇచ్చేయండి, ఏ రోజు కోర్టు ముందు ఎప్పేర్ కావాలి అనేది. సో ఈ రెండు అంశాలు ప్లెయింటిఫ్ ముందు ఉంటాయి కోర్టు ప్లెయింట్ రిటర్న్ చేసినప్పుడు, రైట్? రూల్ 5 ఏం చెప్తారంటే where the application made by the plaintiff under sub rule 2 is allowed by the court, the plaintiff shall be entitled to appear against shall not be entitled to appeal against the order returning the plaint. సరే, అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, మీరు రెండు చాయిసెస్ లోనూ ఒక చాయిస్ అయితే ఎంచుకున్నారు. ఏంటి? మీరు అపీల్ కి వెళ్ళకూడదు, అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకున్నారు కదా. సో అప్లికేషన్ పెట్టుకున్నాక మళ్ళీ మీరు అపీల్ కి వెళ్ళడానికి లేదు. సో యూ కెన్ నాట్ టేక్ 2 రిలీఫ్స్ అట్ ద సేమ్ టైం కదా. అందుకని మీరు ఎయిదర్ ఆఫ్ ద రిలీఫ్ తీసుకోవాలి, అయితే అపీల్ కైనా వెళ్ళాలి, అప్లికేషన్ అయినా పెట్టుకోవాలి. సో మీరు అప్లికేషన్ పెట్టుకొని ఆ అప్లికేషన్ కోర్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు అపీల్ కి వెళ్ళడానికి లేదు అని సబ్ రూల్ 5 చెప్పింది, రైట్? దిస్ ఇస్ అబౌట్ 10A. కోర్టు ప్లెయింట్ రిజెక్ట్ చేస్తే ప్లెయింటిఫ్ ఉండే ఆప్షన్స్ ఏమిటి అనేది రూల్ 10A లో చెప్తారనమాట. 10B లో ఇంకా ఫర్దర్ ఏం చెప్తారు? పవర్ ఆఫ్ అపీలేట్ కోర్ట్ టు ట్రాన్స్ఫర్ సూట్ టు ద ప్రాపర్ కోర్ట్. సరే, ఇప్పుడు అపీల్ పెట్టుకున్నారు, ఇందాక అప్లికేషన్ పెట్టుకున్నారు 10A లోను, ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు. అల్టిమేట్ గా ఏం చెప్పారు? అప్లికేషన్ ఒకసారి కోర్ట్ యాక్సెప్ట్ చేసేస్తే మీరు మళ్ళీ అపీల్ కి వెళ్ళడానికి లేదు అని చెప్పారు. సో ప్లెయింటిఫ్ ఇప్పుడు 10B లోను సెకండ్ ఆప్షన్ తీసుకున్నారు. వారు అప్లికేషన్ పెట్టుకోలేదు కోర్ట్ కి, డైరెక్ట్ గా అపీల్ కి వెళ్ళారు. వాళ్ళు ఆ కోర్ట్ ఆర్డర్ ఏమైతే ఉందో, రిటర్న్ చేస్తున్న ఆర్డర్ ఏమైతే ఉందో దాని మీద అగ్రీ అయ్యారని భావించి వారు అపీలే ఆప్ట్ చేశారనుకోండి. అప్పుడు ఆ మ్యాటర్ అపీలేట్ కోర్టుకి వెళ్ళినప్పుడు అపీలేట్ కోర్ట్ ఏం చేస్తుంది అనేది 10B లో చెబుతారనమాట. I'll read the rule for you. Where on an appeal against an order for the return of plaint, the court hearing the appeal confirms such order. సరే, అపీలేట్ కోర్టుకి వెళ్ళారు, అపీల్కి వెళ్ళినప్పుడు అపీలేట్ కోర్టు కూడా భావించింది మీ కంటెన్షన్ తప్పు, లోయర్ కోర్ట్ తీసుకున్న డెసిషన్ రైతే. ఏ కోర్ట్ అయితే ఫస్ట్ మీరు సూట్ ఫైల్ చేశారో ఆ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేనందు మూలంగానే ప్లెయింట్ రిటర్న్ చేసేసారు అనేది కరెక్ట్ అంశమే అని చెప్పి అపీలేట్ కోర్ట్ భావించినప్పుడు అపీలేట్ కోర్ట్ ఆబ్వియస్ గా ఏం చేస్తుంది? ఆ ప్లెయింట్ రిటర్న్ చేసేస్తుంది. అపీలేట్ కోర్టు కూడా మీరు పెట్టుకున్న అపీల్ ఏమైతే ఉందో పక్కకు తీసేసి సెట్ అసైడ్ చేసి లోవర్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉందో, ఆ ప్లెయింట్ రిటర్న్ చేస్తున్న ఆర్డర్ ఏమైతే ఉందో అది కన్ఫర్మ్ చేసేస్తుంది అనమాట అపీలేట్ కోర్ట్, రైట్? అట్లా చేస్తున్నప్పుడు అపీలేట్ కోర్ట్ ఇంకా ఫర్దర్ డ్యూటీస్ ఏముంటాయి అపీలేట్ కోర్ట్ అనేది ఈ రూల్ 10B లో చెప్తారు. వేర్ on an appeal against an order for the return of plaint, the court hearing the appeal confirms such order. ఏ ఆర్డర్ కన్ఫర్మ్ చేసింది?
ఈ లోయర్ కోర్ట్ ఆర్డర్ ఏమైతే ఉన్నిందో, రిటర్న్ చేసిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో దాన్ని కన్ఫర్మ్ చేసినప్పుడు the court of appeal may, if the plaintiff by an application so desires, while returning the plaint, direct plaintiff to file the plaint subject to the provisions of the Limitation Act. మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది కదా లోయర్ కోర్ట్, అయ్యా కింద కోర్ట్ ఏమైతే ఆర్డర్ ఇచ్చిందో అది కరెక్ట్ ఆర్డర్ అని చెప్పినప్పుడు ప్లేంటిఫ్ కి బుద్ధి వచ్చి మళ్ళీ అపలేట్ కోర్ట్ కి సేమ్ అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏ అప్లికేషన్ పెట్టుకుంటారు? రిటర్న్ చేసేస్తున్నారు. వెల్ అండ్ గుడ్. ఆ ప్రాపర్ కోర్ట్ ఏదో మీరు చెప్పండి, ఏ కోర్టులో ఫైల్ చేయాలో. లేదు, మాకు తెలిసింది ఇదే ప్రాపర్ కోర్టు, మేము అక్కడే ఫైల్ చేస్తాము, బట్ ఆ అపియరెన్స్ డేట్ ఏవైతే ఉందో అది మీరే ఫిక్స్ చేయండి అని. యాక్చువల్ గా అయితే రిటర్న్ చేసినప్పుడు తీసుకొని ఉంటే ఆ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకొని ఉంటే ఆ కోర్టే ఫిక్స్ చేసేది డేట్ ఆఫ్ అపియరెన్స్ కదా. కానీ వీరు అపీల్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ అపియరెన్స్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే అపలేట్ కోర్టే ఫిక్స్ చేస్తుంది. పలానా కోర్టులో మీ ప్లేన్ ప్రెజెంట్ చేసుకోండి, ఇదిగో ఈ రోజు ఆ కన్సర్న్ కోర్ట్ ముందు హాజరు కండి అని చెప్పి అపలేట్ కోర్ట్ ఆ డేట్ ఫిక్స్ చేస్తుంది అండ్ ప్లస్ నోటీస్ ఇస్తుంది. కింద లోయర్ కోర్ట్ ఏం చేస్తుందో అవే పనులు అపలేట్ కోర్ట్ కూడా చేస్తుంది అనమాట అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు. బట్ సబ్జెక్ట్ టు లిమిటేషన్. ఈ ప్రాసెస్ జరుగుతుండగా లిమిటేషన్ పీరియడ్, సూట్ ఫైల్స్ లిమిటేషన్ పీరియడ్ కనుక దాటిపోతే ఇట్ కెనాట్ హెల్ప్ ఇట్ అనమాట. సో సబ్జెక్ట్ టు లిమిటేషన్ మళ్ళీ మీరు ప్రాపర్ కోర్టులో అప్లై చేసుకోండి అని చెప్పి కోర్టు ఒక వార్నింగ్ ఇస్తూ ప్లేంటిఫ్ కి ఆ ప్లేంట్ అయితే రిటర్న్ చేసేస్తూ ఆ డేట్ అయితే ఫిక్స్ చేస్తుంది. ఆ డేట్ ముందు మీరు ఆ పర్టికులర్ కోర్ట్ ముందు హాజరు కండి అని చెప్పి చెబుతుంది అనమాట. Right? It will fix a date for the appearance of the parties in the court, which the plaintiff is directed to be filed. ఏ కోర్టులో అయితే ఫైల్ చేయాలో ఆ డైరెక్షన్ ఇస్తూ ఆ కోర్ట్ ముందు హాజరు కండి అని చెప్పి ఆ అపియరెన్స్ ఆఫ్ పార్టీస్ కి ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ కి సంబంధించిన నోటీస్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ వెన్ ద డేట్ ఈస్ సో ఫిక్స్డ్, ఇట్ షల్ నాట్ బి నెసెసరీ ఫర్ ద కోర్ట్ ఇన్ విచ్ ద ప్లేంట్ ఈస్ ఫైల్డ్. మళ్ళీ సేమ్ రూల్ వర్తిస్తుంది. ఏ కోర్టులో అయితే ప్రాపర్ కోర్ట్ అని భావించి అక్కడే ప్లేంట్ ఫైల్ చేసుకుని అని చెప్పారో ఆ కోర్ట్ అయితే మళ్ళీ డిఫెండెంట్ కి కొత్తగా సమన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ అప్పీల్కి వెళ్తే కూడా సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. బికాస్ ఆల్రెడీ ప్లేంటిఫ్ కి నోటీస్ కోర్ట్ ఇచ్చింది కదా, అపలేట్ కోర్ట్ నోటీస్ ఇచ్చింది కదా, పలానా కోర్ట్ ముందు మీరు హాజరు కండి, ప్లేంట్ రిటర్న్ అయిపోయింది, ఇది ప్రాపర్ కోర్ట్, అక్కడ మీరు హాజరు కండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఫ్రెష్ సమన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్లెస్ ఇట్ డీమ్స్ necessary and it records the reasons for that, right? ఇంతనే. అండ్ దెన్ ఇంకా సబ్ రూల్ 2 లో చెప్తారు, ద డైరెక్షన్ మేడ్ బై ద కోర్ట్ అండర్ రూల్ 1 షల్ బి వితౌట్ ఎనీ ప్రెజుడైజ్ టు ద రైట్స్ ఆఫ్ ద పార్టీస్ టు క్వశ్చన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ ఇన్ విచ్ ద ప్లేంట్ ఇస్ ఫైల్డ్. ఈ డైరెక్షన్ ఏమైతే ఉందో అది ఆపోజిట్ పార్టీకి బయాస్డ్ డెసిషన్, బయాస్డ్ డైరెక్షన్ ఇవ్వకూడదు అని చెప్తారు. సో ఆపోజిట్ పార్టీకి ఆపర్చునిటీ ఇచ్చి వారు ఆబ్జెక్షన్స్ తీసుకుని తర్వాత మాత్రమే ఇటువంటి డైరెక్షన్స్ పాస్ చేయాలి అని చెబుతుంది అనమాట. రైట్? దిస్ ఈస్ అబౌట్ రిటర్న్ ఆఫ్ ప్లేంట్. అండ్ కుడ్ ఐ మేక్ ఇట్ క్లియర్ అండి? ఏ సందర్భాల్లో ప్లేంట్ రిటర్న్ చేస్తారు, ప్లేంట్ రిటర్న్ చేసిన తర్వాత కోర్టుకు ఉండే డ్యూటీ ఏమిటి, అండ్ ప్లేంటిఫ్ కు ఉండే డ్యూటీ ఏమిటి మనం చదువుకున్నాం. క్లియర్ గానే అర్థమైందా అందరికి? చలో, దట్ ఈస్ అబౌట్ రిటర్న్ ఆఫ్ ప్లేంట్. రిటర్న్ ఒక్క అంశానికి మాత్రమే చేస్తారు, అది ఆ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేకపోతే. దిస్ వీ హ్యావ్ టు బేర్ ఇన్ మైండ్, రైట్? ఇప్పుడు మనం రిజెక్షన్ ఆఫ్ ప్లేన్ కోసం చదువుకుందాం. కోర్ట్ ఒక ప్లేన్ ని రిజెక్ట్ చేసి తిరస్కరిస్తుంది ప్లేంట్ ని, అక్కడ వెనక్కి ఇచ్చేసింది, తిరిగి తిప్పి బాబు ప్రాపర్ కోర్ట్ లో వేసుకోండి అని. ఇక్కడ ప్లేంటే రిజెక్ట్ చేసిస్తుంది. ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అనేవి ఒక 6 సందర్భాలు చెప్తారనమాట. ఈ సందర్భాల్లోనైతే ప్లేంట్ రిజెక్ట్ చేస్తుంది కోర్ట్ అని చెప్పి అది మనం చదువుకున్నాం. ఇప్పుడు రిజెక్ట్ చేస్తుంది అని. ద ప్లేంట్ షల్ బి రిజెక్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఈ కింద మెన్షన్ చేసిన కేసెస్ లోను ఏ సందర్భంలో అయినా సరే ఇలాంటి సందర్భాలు ఉత్పన్నమైనప్పుడు కోర్టు ఆ ప్లేంట్ రిజెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్ సందర్భం ఏమిటి? వెన్ ఇట్ డజంట్ డిస్క్లోజ్ కాజ్ ఆఫ్ యాక్షన్. ప్లేంటిఫ్ సూట్ ఫైల్ చేసినప్పుడు ప్లేంట్ లో కాజ్ ఆఫ్ యాక్షన్ మెన్షన్ చేయకపోతే, అసలు గొడవే ఎందుకు వచ్చింది మెన్షన్ చేయకపోతే కోర్ట్ ఇంకేం రిలీఫ్ ఇస్తుందండి? దేని బేస్ చేసుకొని రిలీఫ్ ఇస్తుంది? అందుకని కాజ్ ఆఫ్ యాక్షన్ మెన్షన్ చేయకపోతే ప్లేంట్ రిటర్న్ చేసేస్తుంది కోర్ట్. ఇది ఫస్ట్ అంశం. సెకండ్ అంశం బిలో చెప్తుంది, వేర్ ద రిలీఫ్ క్లెయిమ్ ఇస్ అండర్ వాల్యూడ్. అండర్ వాల్యూడ్ అంటే ఉన్న ప్రాపర్ వాల్యూ కన్నా తక్కువ వాల్యూ చూపిస్తే అనమాట. అండ్ ద ప్లేంటిఫ్ ఆన్ బీయింగ్ required by the court to so correct the valuation within a time to be fixed by the court fails to do so. ఫస్ట్ తప్పిదం అండర్ వాల్యూ చూపించడం. అంటే ఒక సూట్ వాల్యూ ఒరిజినల్ కి 20 లక్షలు అనుకోండి, 20 లక్షలకి కోర్ట్ ఫీ కట్టాల్సి వస్తుందని దాన్ని 15 లక్షలకో 10 లక్షలకో ఆ వాల్యూ చూపిస్తారు, ప్రాపర్టీ వాల్యూ చూపిస్తారు. సబ్జెక్ట్ మ్యాటర్ సూట్ 10 లక్షలే, అందుకని
ఈ మాత్రం కోర్ట్ ఫీ కడితే సరిపోతుంది అన్నట్టు చూపిస్తారు. కానీ కోర్ట్ వెన్ రియలైజెస్ దట్ నో ద ప్రాపర్టీ వాల్యూ అంత కాదు ఇంకా ఎక్కువే అనింది అని ట్రూ వాల్యూ కోర్ట్ అసెస్ చేసినప్పుడు ప్లేంటిఫ్ ని పిలిచి మర్యాదగా చెప్తుంది, బాబు ఇది అండర్ వాల్యూడ్, ప్రాపర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్ వాల్యూ కట్టేసేయండి అని చెప్పి కొంచెం టైం ఇస్తుంది అనమాట ప్లేంటిఫ్ కి. సో ఆ ఇచ్చిన టైంలో ప్లేంటిఫ్ కనుక దాన్ని కరెక్ట్ చేసి ఆ డబ్బులు కనుక ప్రాపర్ కోర్ట్ ఫీ కట్టకపోతే, సఫిషియెంట్ కోర్ట్ ఫీ కట్టకపోతే అప్పుడు కూడా ప్లేంట్ రిజెక్ట్ చేస్తుంది కోర్ట్. ఎప్పుడు చేస్తుందండి? సూట్ ప్లేంటిఫ్ అండర్ వాల్యూ చేసినప్పుడు, ఉండాల్సిన సబ్జెక్ట్ మ్యాటర్ కన్నా ఆ వాల్యూ తక్కువ చూపించి అండ్ తక్కువ కోర్ట్ ఫీ కట్టినప్పుడు పూర్తి కోర్ట్ ఫీ కట్టమని ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తుంది, ప్లేంటిఫ్ కి ఛాన్స్ ఇస్తుంది. ఆ ఇచ్చిన డేట్ లోగా కనుక ప్లేంటిఫ్ కట్టకుండా ఉండుంటే, ఇచ్చిన టైం లోగా ఆ ప్లేంటిఫ్ కనుక ఆ డ్యూ కట్టకుండా ఉండుంటే అప్పుడు ప్లేంట్ రిటర్న్ చేసేస్తుంది. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భంలో ఏం చెప్తా అంటే where the relief claimed is properly valued. రిలీఫ్ నేను చెప్పానండి. ఇది మనం వాడుక భాషలో వాడిస్తాం. లోయర్ కోర్ట్ అని వాడకూడదని నేను కూడా చెప్పాను. సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పి పిలవాలి అంతే. లోయర్ కోర్ట్ అంటే దాన్ని కించపరిచినట్టు కదా, తక్కువ కోర్ట్ అని పిలుస్తున్నాం కదా, అందుకని అట్లా పిలవకూడదు. బట్ జనరల్ పారలెన్స్ లో, కామన్ యూసేజ్ లో మనం వాడేస్తూ ఉంటాం కదా. సో సబార్డినేట్ కోర్ట్ అన్నట్టే. ఓకే, ఇంకా ఏం చెప్పారు? క్లాస్ లో చెప్తారు బట్ రిలీఫ్ క్లెయిమ్ ఇస్ ప్రాపర్లీ వాల్యూ. సరే, మనం ప్రాపర్ గానే సబ్జెక్ట్ మ్యాటర్ వాల్యూ చూపించాము. 20 లక్షలు అయితే 20 లక్షలు, 19 లక్షలు అయితే 19 లక్షలు ప్రాపర్ గానే చూపించాము అండ్ ప్రాపర్ కోర్ట్ ఫీ కట్టేసాము. కానీ కట్టినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చదవాలి. ఇది ఒక కొత్త అంశం అవుతుంది మీరు ప్రాపర్ గా చదివితే. వేర్ ద రిలీఫ్ క్లెయిమ్ ఇస్ ప్రాపర్లీ వాల్యూడ్ but the plaintiff is written upon the paper insufficiently stamped. ఇది ఎప్పుడైనా విన్నారా? డిమో సీనియర్స్ ఉంటే తప్పితే ఫ్రెషర్స్ కి అయితే ఈ అంశం అర్థం కాదండి. వాట్ ఇస్ రైటింగ్ ఆన్ ఏ సఫిషియంట్ స్టాంప్ పేపర్? స్టాంప్ పేపర్ మీద రాస్తున్నామా మనం ప్లేంట్? ఇప్పుడు జస్ట్ లీగల్ పేపర్ మీద రాస్తున్నామా? లీగల్ పేపర్ మీద రాస్తాం. గుడ్ ఓల్డెన్ డేస్ లోను ప్లేంట్ ప్రింట్ ఎస్, కానీ ప్రీవియస్ డేస్ పూర్వకాలంలోనూ స్టాంప్ పేపర్స్ మీద రాసేవారు అనమాట, రైట్? సో అంటే ఆ కోర్ట్ ఫీ ఎంత ఉంటుందో అంత వాల్యూకి స్టాంప్ పేపర్స్ కొనుక్కొని ప్లేంట్ దాని మీద టైప్ చేసేవారు అనమాట. ప్లేంట్ లో అంశాలు ఏమైతే ఉంటాయో అవన్నీ దాని మీద టైప్ చేసేవారు అనమాట. సో మీరు ప్రాపర్ గానే వాల్యూ చేస్తారు. సూట్ వాల్యూ ఇంత అని చూపిస్తారు, కానీ ఆ ప్రాపర్ స్టాంప్ పేపర్స్ మీరు కోర్టుకి ఇవ్వరు అనమాట, రైట్? అంటే ఆ కోర్ట్ ఫీకి తగ్గ స్టాంప్ పేపర్స్ మీరు కోర్టుకి ఇవ్వినప్పుడు కోర్టు మళ్ళీ టైం ఇస్తుంది. టైం ఇచ్చి చెబుతుంది, ఈ టైంలోగా ఆ డెఫిసిట్ స్టాంప్ పేపర్స్ ఏమైతే ఉండినాయో అవి కోర్టులో ఫైల్ చేయండి అని చెప్పి కోర్టు కొంచెం టైం ఇస్తుంది అనమాట, రైట్? ఇచ్చినప్పుడు ప్లేంటిఫ్ ఆ డెఫిసిట్ స్టాంప్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో కోర్టులో కనుక సబ్మిట్ చేయకపోతే అప్పుడు కూడా ప్లేంట్ రిజెక్ట్ చేసేస్తుంది. ఇది మూడవ సందర్భం. ఇప్పుడు అలైజ్ కాదులేండి ఇది. సో వీ కెన్ ఇగ్నోర్ దిస్. సో డీలో చెప్తారు where the suit appears from the statement in the plaint to be barred by any law. ఏ లో అయినా సరే ఆ పర్టికులర్ సూట్ ఫైల్ చేయడాన్ని బార్ చేస్తూ ఉంటే, నిషిద్ధం విధిస్తూ ఉంటే అటువంటి సూట్ ఫైల్ చేయడానికి అప్పుడు కూడా ప్లేంట్ రిజెక్ట్ చేసేస్తారు. కెన్ ఎనీవన్ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అదర్ దాన్ ద లిమిటేషన్ యాక్ట్? ఆబ్వియస్ గా లిమిటేషన్ యాక్ట్ బార్ చేస్తా అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ కనుక క్రాస్ అయిపోతే ఆబ్వియస్ గా సూట్ ఎలానూ తీసుకోరు కదా. సో ఇది కాక వేరే ఏ చట్టం అయినా సరే ఆ సూట్ ఫైల్ చేయొద్దు అని బ్యాన్ విధిస్తూ ఉండుంటే, బార్ విధిస్తూ ఉండుంటే అటువంటి అప్పుడు కూడా అటువంటి ప్లేంట్ కనుక అలాంటి సూట్ కనుక ఫైల్ చేస్తే అప్పుడు ఆ కోర్టు ఆ ప్లేంట్ ని రిజెక్ట్ చేసేస్తుంది అని. ఫర్ ఇన్స్టెన్స్ ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్ యాక్ట్. కాంట్రాక్ట్స్ లో ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్ లో ఎంటర్ అయినప్పుడు మేజర్ కండిషన్ అక్కడ ఏముండాలి అంటే, ఒకటి పార్టీస్ మేజర్ గా ఎలానూ ఉండాలి, ప్లస్ అది లీగల్ కాంట్రాక్ట్ అయి ఉండాలి, లీగల్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇల్లీగల్ టర్మ్స్ ఉండినాయనుకో, ఇమోరల్ టర్మ్స్ ఉన్నది ఆ కాంట్రాక్ట్ టర్మ్స్, ఇమోరల్ టర్మ్స్ లైక్ ఒక వ్యక్తిని చంపేస్తే నేను ఇంత డబ్బు ఇస్తాను అని చెప్పి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారు. ఆ కాంట్రాక్ట్ చెల్లుతుందా అని ఫోర్స్ చేసుకోవడానికి? నో కదా అండి. ఎస్ ఆర్ నో? నో, చెల్లదు. సో అలాంటి దాని మీద కోర్టులో సూట్ ఫైల్ చేయడానికి అవుతుందా? ఇదిగోండి మేము ఏ అండ్ బి మేము
కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాము, ఏ పలానా వ్యక్తిని చంపేస్తే నాకు ₹1,00,000 లేక ₹1,00,00,000 ఇస్తానన్నారు, నేను చంపేశాను, బట్ స్టిల్ వాడు నాకు డబ్బు ఇవ్వలేదు అని చెప్పి కోర్టులో సూట్ ఫైల్ చేయొచ్చునా? అవ్వదు మేడం, లేదు చేయడానికి కదా. లేదు. సో లేదు మేడం. ఇవ్వనమాట. సో ఏదైనా చట్టం బార్ చేస్తూ ఉండుంటే అలాంటి రిలీఫ్స్ అడగడానికి లేదు, అలాంటి సూట్స్ ఫైల్ చేయడానికి లేదు అని చెప్పి ఏదైనా చట్టం బార్ చేస్తూ ఉండుంటే అప్పుడు కూడా దాన్ని ఉల్లంఘించి ప్లెయింటిఫ్ ఏదైనా ప్లెయింట్ ఫైల్ చేస్తే అప్పుడు కూడా ప్లెయింట్ రిజెక్ట్ చేసేస్తుంది కోర్ట్ అని చెప్పి చెప్తారు. ఇది 4వ అంశం. 5వ అంశం, వేర్ ఇట్ ఇస్ నాట్ ఫైల్డ్ ఇన్ డూప్లికేట్. ప్లెయింట్ షుడ్ ఆల్వేస్ బి ఫైల్డ్ ఇన్ డూప్లికేట్ అని చెప్పి మనం చదువుకున్నాం కదా, 26 లో చదువుకుంటాం. అండ్ ప్లెయింట్ చదివినప్పుడు ఆర్డర్ 7 లో కూడా చదువుకుంటాం. ఇట్స్ ఎ మ్యాండేట్ రూల్ అన్నట్టు. సో ఇన్ డూప్లికేట్ కనుక మనం ప్లెయింట్ ఫైల్ చేయకపోతే అప్పుడు కూడా ప్లెయింట్ రిటర్న్ చేసేస్తారు. రైట్, ఇది 5th థింగ్. అండ్ ద 6th థింగ్ అండ్ అల్టిమేట్ థింగ్ ఇస్ ద ప్లెయింటిఫ్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 9. రూల్ 9 లో ఏం చదువుకున్నాం అండి? రూల్ 9 లో చదువుకుంటాం ప్రీవియస్ గా. ప్లెయింటిఫ్ బాధ్యత ఏమిటి అంటే, ఒకసారి కోర్ట్ కనుక ప్లెయింట్ యాక్సెప్ట్ చేసి సమన్స్ డిఫెండెంట్ కి పంపించండి అని చెప్పినప్పుడు ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటారో అన్ని ప్లెయింట్ కాపీస్ కోర్టులో ఫైల్ చేయాలి విత్ ద ప్రాసెస్ ఫీ కూడా ఎంత అవుతుందో అంత కూడా క్యాలిక్యులేట్ చేసి ముందుగానే కోర్టులో డిపాజిట్ చేస్తేనే కోర్టు సమన్స్ పంపిస్తుంది, ఇష్యూ చేస్తుంది ఆ డిఫెండెంట్ కి కదా అని మనం రూల్ 9 లో చదువుకుంటాం. సో ఈ ప్లెయింటిఫ్ రూల్ 9 కంప్లై చేయకపోతే, అంటే ఆ ప్లెయిన్ కాపీస్ ఇవ్వకపోయినా, ప్రాసెస్ ఫీ కట్టకపోయినా అవి రిటర్న్ అంటే మోస్ట్లీ ప్లెయిన్ కాపీస్ కనుక ఎంతమంది డిఫెండెంట్స్ ఉన్నారో అన్ని ప్లెయిన్ కాపీస్ కోర్టులో 7 days లోగా కనుక ఫైల్ చేయకుంటే అప్పుడు కూడా ప్లెయింట్ రిజెక్ట్ చేసేస్తుంది కోర్టు. సో ఈ 6 అంశాల్లో మాత్రమే కోర్టు ప్లెయింట్ రిజెక్ట్ చేస్తుంది. రైట్. సో రిజెక్ట్ చేస్తే ప్లెయింటిఫ్ కుండిన రిలీఫ్ ఏమిటి? రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ ఆబ్వియస్లీ అమౌంట్స్ టు ఏ డిగ్రీ కాబట్టి, ఇట్స్ అ డీమ్ డిగ్రీ కాబట్టి యూ క్యాన్ గో ఫర్ అన్ అపీల్ అగైన్. లేదు, దాన్ని కరెక్ట్ చేసుకోండి. అంటే ఇంకా రిజెక్ట్ చేసేసరికి ఇంకేం చేస్తారంటే మళ్ళీ ఫ్రెష్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకసారి ప్లెయింట్ రిజెక్ట్ చేసేసారు కదా అని ఇంకా సూట్ ఫైల్ చేయడానికి లేదు అని అనుకుంటున్నారేమో, అలాంటిది ఏం కాదు. మీకు ఓపిక ఉండి డబ్బు ఉంటే శుభ్రంగా మీరు ఫ్రెష్ సూట్ ఫైల్ చేసుకోండి అని చెప్పి రూల్ 12 చెప్తుందన్నమాట. ప్రొసీజర్ ఆన్ రిటర్నింగ్ ప్లెయింట్ వేర్ అ ప్లెయింట్ ఇస్ రిజెక్టెడ్ ద జడ్జ్ రూల్ 11 రూల్ 12 లో చెప్తారు. సరే, ప్లెయింట్ రిజెక్ట్ చేశారు కదా, ప్లెయింట్ రిజెక్ట్ చేసినప్పుడు కోర్ట్ ఏం చేస్తారు అంటే కోర్ట్ దాని మీద ఎండోర్స్ చేయాలి. లైక్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు, 6 రీజన్స్ పైన చదువుకున్నాం కదా, ఆ రీజన్స్ లోను ఏ రీజన్ కి ప్లెయింట్ ని కోర్ట్ రిజెక్ట్ చేస్తున్నారు అనే అంశం అయితే రాయాలని చెప్పి చెప్తోంది. వేరే ప్లెయింట్ ఇస్ రిజెక్టెడ్ ద జడ్జ్ షల్ రికార్డ్ ఇన్ ఆర్డర్ టు దట్ ఎఫెక్ట్ విత్ ద రీజన్స్ ఫర్ సచ్ ఆర్డర్. ఏం ఆర్డర్ వేస్తారు ఆబ్వియస్ గా ప్లెయింట్ రిజెక్ట్ చేశారు అని ఆర్డర్ వేస్తారు. ఆ ఆర్డర్ వేయడానికి రీజన్ ఏంటి కూడా మెన్షన్ చేయాలి, రికార్డ్ చేయాలి అని చెప్తుంది అనమాట. రైట్, అది అయిపోయిన తర్వాత వేర్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ డజంట్ ప్రిక్లూడ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్రెష్ ప్లెయింట్, ఎందుకు చెప్పా కదా, అది రూల్ 13 లో వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ సూట్ కనుక రిజెక్ట్ చేసేస్తే, ప్లెయింట్ కనుక రిజెక్ట్ చేస్తే కోర్టు, ఇట్ డజంట్ మీన్ దట్ యూ కెనాట్ ఫైల్ ఎ ఫ్రెష్ సూట్. దాని మీద రెస్ జ్యుడికేటా అప్లై అవుతుందని అనుకుంటున్నారేమో. నో, బికాస్ రెస్ జ్యుడికేటా ప్రొసీడింగ్స్ ప్రాపర్ గా ఇనిషియేట్ అయ్యి జరిగిన తర్వాత వచ్చిన ఆర్డర్ ఏమైతే ఉంటుందో దాని మీద మాత్రమే, అలాంటి ప్రాపర్లీ అడ్జుడికేటెడ్ సూట్స్ మీద మాత్రమే రెస్ జ్యుడికేటా అప్లై అవుతుంది. ఇక్కడ అసలు సూట్ అడ్జుడికేటే అవ్వలేదు, కోర్టు పరిగణలోకే తీసుకోలేదు దాన్ని. సో రెస్ జ్యుడికేటా అప్లై అవుతుంది కాబట్టి మీరు ఫ్రెష్ సూట్ వేసుకోండి అని చెప్పి చెబుతుంది. యు ఆర్ నాట్ ప్రిక్లూడెడ్, యు ఆర్ నాట్ స్టాప్ ఫ్రమ్ ఫైలింగ్ అ ఫ్రెష్ సూట్ అని చెప్పి రూల్ 13 చెబుతుంది. అండ్ దెన్ ఇక్కడితో ప్లెయింట్ రిటర్న్ చేస్తే ఏంటి, రిజెక్ట్ చేస్తే ఏంటి, అయిపోయింది అనమాట. లేదు, ఈ రెండూ కాలేదు, ప్లెయింట్ యాక్సెప్ట్ అయిపోయింది. యాక్సెప్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ స్టెప్ ఏమవుతుందంటే సమన్స్ పంపిస్తుంది డిఫెండెంట్ కి. ప్రొవైడెడ్ యూ సప్లై కాపీస్ ఆఫ్ ప్లెయింట్ టు ద కోర్ట్ అలాంగ్ విత్ ద రిక్విజిట్ కోర్ట్ ఫీ, ప్రాసెస్ ఫీ ఇచ్చేస్తే ఆ సమన్స్ కూడా పంపించేస్తే ఇంకా అక్కడి నుంచి ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి కదా. అప్పుడు ఏం జరుగుతుంది చెప్తుంది. రూల్ 14 చెప్తుంది ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్ ఆన్ విచ్ ద ప్లెయింటిఫ్ సూస్ ఆర్ రిలైజ్. సరే, మీరు ప్లెయింట్ ఫైల్ చేసినప్పుడు ఏం చేయాలి అనేది కూడా చెబుతుంది అనమాట. ప్లెయింట్ ఒకటే ఫైల్ చేస్తే సరిపోదు, అందులో మీరు ఏ డాక్యుమెంట్స్ మీద రిలై అయ్యి మీరు మీ సూట్ ఫైల్ చేస్తున్నారు, మీరు మీ రిలీఫ్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ తయారు చేయండి. లిస్ట్ తయారు చేసి ప్లెయింట్ తో జతపరచండి. అండ్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉండినాయో ఇఫ్ పాసిబుల్ produce them along with your plaint to the court అని చెప్పి చెబుతుంది అనమాట రూల్ 14. I'll read the rule for you. Where a plaintiff sues upon a document or relies upon a document, ఏదైనా ఒక పర్టికులర్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని సూట్ ఫైల్ చేస్తే, సూస్ అపాన్ ఏ డాక్యుమెంట్. ఫర్ ఇన్స్టెన్స్
సేల్ డీడ్ ఉంది. సేల్ డీడ్‌లోనే ఏదో ఒక తి మాకు అగ్రీమెంట్ ఆఫ్ సేల్ ఉండే. అగ్రీమెంట్ ఆఫ్ సేల్‌కి అతని రిజిస్ట్రేషన్‌కి రాలేదు. సో యూర్ సూయింగ్ బేసింగ్ ఆన్ ఎ పర్టిక్యులర్ డాక్యుమెంట్. ఆ అగ్రీమెంట్ ఆఫ్ సేల్ బేస్ చేసుకొని మీరు కోర్ట్‌కెళ్ళి అయ్యా! మా మధ్యన అగ్రీమెంట్ ఉండే. నేను చేయాల్సిన పని నేను చేశాను. వారినొచ్చి రిజిస్టర్ చేయమంటే వారు రావడం లేదు. సో మీరు దగ్గరుండి ఆర్డర్ వేయండి. లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ జరిపించండి అని చెప్పి మనం కోర్ట్‌ని అడిగితే విల్ ఫైల్ ఎ స్పెసిఫిక్ పెర్ఫార్మన్స్ సూట్ కదా! సో ఇది డాక్యుమెంట్‌ని బేస్ చేసుకొని. సో డాక్యుమెంట్‌ని బేస్ చేసుకొని ఏదైనా సూట్ ఫైల్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. లేదు మీరు సూట్ ఫైల్ చేశారు. బట్ మీరు ఏవో కొన్ని డాక్యుమెంట్స్ మీద మీ రిలీఫ్ బేస్ అయ్యి ఉండే అనుకున్నారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విల్ ఉండే మీకు ఫేవరబుల్‌గా ఆ విల్‌లోనే మీకు కొన్ని ప్రాపర్టీస్ వచ్చాయి. బట్ ఆ కన్సర్న్ పర్సన్ ఇవ్వట్లేదు అని అనుకోండి. లేదా వేరొక పర్సన్ ఆక్యుపై చేశారనుకోండి. సో ఆ ప్రాపర్టీలో నాకు షేర్ ఉంది అని అడుగుతున్నారనుకోండి. పార్టిషన్ అనుకోండి. పార్టిషన్ డీడ్ ఉందనుకోండి. సో ఇలాంటి డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ మీద అయితే మీ రిలీఫ్ బేస్ అయ్యిందో అన్ని డాక్యుమెంట్స్ ప్లెయిన్‌తో జతపరిచి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ప్లెయిన్‌తో పాటు సబ్మిట్ చేయాలి అని చెబుతుంది రూల్ 14. వేర్ ఎ ప్లెయింటిఫ్ sues upon a document or relies upon a document in his possession or power అంటే అతని పొజిషన్‌లో ఉండినా అతని పవర్‌లో ఉండినా ఏదైనా డాక్యుమెంట్ supposing like he being a government authority and he holds some documents with the power to hold them like సో అతని పొజిషన్‌లో ఉండినా అతని పవర్‌లో ఉండినా ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కనుక అతని క్లెయిమ్ కనుక ఉండుంటే in support of his claim he shall enter such documents in a list and shall produce in the court when the plaintiff is presented by him and shall in the same time deliver the document and a copy thereof to be filed with the plaintiff. ఏం చెప్తున్నారు ఇందాక చెప్పాను కదా. సో ఏ డాక్యుమెంట్ మీద రిలై అవుతున్నారో ఏ డాక్యుమెంట్స్ మీద రిలై అవుతున్నారో వాటన్నిటిని లిస్ట్‌గా చేసి ఆ లిస్ట్ కోర్ట్‌కి సబ్మిట్ చేయాలి. ఆ లిస్ట్‌తో పాటు ఇఫ్ ఫీజిబుల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయండి. ఆర్ ద కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయండి అని చెప్తుందన్నమాట. రైట్ దిస్ ఇస్ రూల్ 14 సబ్ రూల్ 1 ఆఫ్ రూల్ 14. ఇంకా సబ్ రూల్ 2 లో చెప్తారు where any such document is not in the possession or the power of the plaintiff he shall where possible state in whose possession or power it is. సరే మీ దగ్గర లేదు. మీరు ఒక డాక్యుమెంట్ మీద రిలై అవుతున్నారు. మీ క్లెయిమ్ ఒక డాక్యుమెంట్ మీద బేస్ అయ్యింది. కానీ ఆ డాక్యుమెంట్ మీ దగ్గర లేదు. లేనప్పుడు ఎవరి పొజిషన్‌లో ఉంది ఆ డాక్యుమెంట్ అనేది కూడా మెన్షన్ చేసి తీరాలట. రైట్ మీరు ప్రొడ్యూస్ చేయలేదు. వెల్ అండ్ గుడ్ ప్రొడ్యూస్ చేయలేదు. స్టేట్‌లో ఉన్నారు. అప్పుడు కోర్ట్‌కి ఇంటిమేట్ చేస్తానమాట. ఈ డాక్యుమెంట్ మీద నేను రిలై అవుతున్నాను. కానీ ఆ డాక్యుమెంట్ నా దగ్గర లేదు. పలానా వ్యక్తి పొజిషన్‌లో ఉంది అనే మ్యాటర్ అయితే కోర్ట్‌కి ఇన్ఫార్మ్ చేసే తీరాలి. I'll give will as an example for this like see నా విల్ బేసిస్ మీద ఏమైనా అడుగుతున్నారనుకో ఆ ప్రాపర్టీలో నాకు షేర్ ఉంది అని చెప్తున్నారు. నాకు వీలునామా రాశారు. మా తండ్రో మా పూర్వీకులో ఎవరొకరు హూఎవర్ డ్రాఫ్ట్స్ ది విల్ లైక్ రాశారనుకోండి. కానీ ఆ విల్ ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర లేదు. పలానా పర్సన్ కస్టడీలో ఉంది అనే అంశం అయితే మెన్షన్ చేసే తీరాలి. మీ దగ్గర లేకపోతే ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ రైట్. అండ్ దెన్ సబ్ రూల్ 3 లో చెప్తారు ఆ డాక్యుమెంట్ విచ్ ఆట్ టు బి ప్రొడ్యూస్డ్ కంపల్సరీగా ఏ డాక్యుమెంట్ అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందో ప్లెయింటిఫ్ by plaintiff when the plaint is presented ought to be entered in the list to be added or annexed to the plaint but is not produced or entered accordingly shall not without the leave of the court be received in evidence on his behalf at the hearing of a suit. సో ఇక్కడ ఇందాక ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెప్పింది. సరే ఇస్తే వెల్ అండ్ గుడ్. ఇవ్వకుంటే ఏమిటి కాన్సిక్వెన్సెస్ అనేది చెప్తది ఈ రూల్‌లో. ఏం చెప్తది? ఇన్ కేస్ మీరు ఏ డాక్యుమెంట్ మీద అయితే రిలై అయ్యి ఉన్నారో అది కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాల్సున్నారో అది కనుక మీరు ప్రొడ్యూస్ చేయకపోతే అండ్ యూ డోంట్ హావ్ ఎ జెన్యూన్ రీజన్ ఫర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇట్ అప్పుడు లాటర్ స్టేజ్ ఆఫ్ ద సూట్ హియరింగ్ స్టార్ట్ అయిన తర్వాత అదే డాక్యుమెంట్ మీద మీరు ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఆ డాక్యుమెంట్‌ని ఎవిడెన్స్ కింద ఇవ్వడానికి లేదు. ఇచ్చినా కోర్ట్ తీసుకోదు అని చెబుతున్నారన్నమాట. రైట్ దిస్ ఇస్ రూల్ 3. అండ్ దెన్ రూల్ 4 లో చెప్తారు. సబ్ రూల్ 4 లో చెప్తారు నథింగ్ ఇన్ దిస్ రూల్ shall apply to the document produced for cross-examination of the plaintiff's witnesses or handed over to a witness merely to refresh his memory. సరే ఈ రూల్ దేనికి వర్తించదు అంటే క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాం. if anyone has the idea about section 159 of Indian Evidence Act రిఫ్రెషింగ్ మెమరీ అనే అంశం కింద మనకి రైట్ ఉంటదన్నమాట. అంటే ద పార్టీ హూ ఇస్ క్రాస్ ఎగ్జామినింగ్ ఆ పార్టీకి ఏం రైట్ ఉంటదంటే ఆపోజిట్ పార్టీని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు వారి రిలేటెడ్ డాక్యుమెంట్ ఏదైనా ఉండుంటే వారికి ఆ డాక్యుమెంట్ చూపించి ఇందులో అంశాలు మీకు తెలుసా? లేకపోతే ఈ సంతకం మీద ఇలాంటివి ఏమైనా
అడగాల్సి వచ్చినప్పుడు అడగొచ్చు అనమాట. సో అలా అడగాల్సి వచ్చినప్పుడు అరే మీరు డాక్యుమెంట్ మీరు ఫస్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు కదా, ఇప్పుడు మీరు మధ్యస్థంగా ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఈ డాక్యుమెంట్ తీసుకొచ్చేసి దీని మీద మీరు ఎలా అడుగుతారు, అలాంటివి ఎవిడెన్స్ కింద ఇవ్వడానికి లేదు అని సబ్ రూల్ 3 చెప్పింది కదా అని అంటారేమో అని సబ్ రూల్ 4లో క్లారిఫికేషన్ ఇచ్చానమాట. ఈ ఒక్క ఎక్సెప్షన్ మాత్రం ఉంటుందంటే when you are using a particular document for refreshing the memory of a particular witness, like అలాంటి టైంలో ఈ రూల్ వర్తించదు. ఎందుకంటే సడన్‌గా అది మనం క్రాస్ ఎగ్జామినేషన్‌కి మన డిఫెన్స్‌కి మనం ఉంచుకుంటాం. స్టార్టింగ్‌లోనే మనము ప్లెయింట్‌లో ఒక ప్లీడింగ్ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు రూల్స్ చదువుకున్నాం కదా! ఎవిడెన్స్ అయితే అంత ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు అని చెప్పి, సో మనం కొంచెం ఎవిడెన్స్ అట్టే పెట్టుకుంటాం కదా! సో అలా పెట్టుకున్న అంశంలో ఇదొక కాన్సెప్ట్ అనమాట. అన్ని డాక్యుమెంట్స్ మనం కోర్ట్‌కి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ డాక్యుమెంట్ మీదైతే మనం ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఉండినామో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద ప్రైమరీ డాక్యుమెంట్ టు ద సూట్, అలా అయితే అలాంటి డాక్యుమెంట్స్ అయితే మనం రిటైన్ చేసుకోవచ్చు. ఏదైనా వ్యక్తిని ఆపోజిట్ పార్టీని క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు అలాంటి డాక్యుమెంట్ అయితే చూపించి వారి మెమరీ రిఫ్రెష్ చేస్తూ ఈ డాక్యుమెంట్ చూసి చెప్పండి. ఇందులో దస్తూరి మీదేనా? లేకపోతే ఈ అంశాలు మీకు తెలుసా? అవి సో అండ్ సో అట్లా అడగొచ్చనమాట. సో అలా అడుగుతున్నప్పుడు ఆ డాక్యుమెంట్‌కి సంబంధించిన రూల్ ఫస్టే ప్లెయింట్‌తోనో లేకపోతే మీ ప్లీడింగ్‌తో ఫైల్ చేయాలన్న రూల్ ఏవైతే ఉన్నిందో అది దీనికైతే వర్తించదు అని చెప్పి సబ్ రూల్ 4 చెప్పింది. ఇస్ దిస్ క్లియర్ అండి అబౌట్ ది డాక్యుమెంట్స్? ఎస్ మేడం. చలో విల్ గో టు రూల్ 15 నౌ. స్టేట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ ఇన్ ప్లెయింటివ్స్ పొజిషన్ ఆర్ పవర్ కదా, ఇది ఒమిట్ చేసేసారులెండి. దానికి సంబంధించి రూల్ ఇన్ కేస్ అది లేకపోతే ఆ డాక్యుమెంట్ పొజిషన్‌లో లేకపోతే ఏం చేయాలి అనే అంశం రూల్ 15లో ఉండేది. అది డిలీట్ చేసేసారన్నమాట. ఒమిట్ చేసేసారు. సో వి డోంట్ హావ్ టు గో ఫర్ ఇట్. అండ్ దెన్ రూల్ 16లో చెప్తారు సూట్స్ ఆన్ లాస్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆఫ్ three kinds, and what are they? Pronote, bills of exchange and చెక్ మేడం. యెస్. వెరీ గుడ్. సో ఈ 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కేటగరీలోకి వస్తాయి కదా! మనం ఏదైనా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బేస్ చేసుకొని సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పోతే ఇంకా మనకి సూట్ ఫైల్ చేసుకునే అధికారం లేదా అనే సందేహం వస్తుంది. సో మనం ఒక ప్రొనోట్ బేస్ చేసుకొని సూట్ ఫైల్ చేయాలనుకుంటున్నాం. అన్‌ఫార్చునేట్‌లీ మన దగ్గర ఆ నోట్ లేదు, పోయిందనుకోండి. అప్పుడు మన రెమెడీ పోయిందా? మన రైట్ పోయిందా అని అనుకుంటే నో, పోదు. యూ హావ్ ఎన్ ఆప్షన్ ఫర్ దిస్ అని చెప్తున్నారు. యూ క్యాన్ ఫైల్ suit basing on the duplicate thing or an endorsement. Like మనం కోర్ట్‌కి ఏం చెప్తామంటే, అయ్యా మాకైతే ఈ ప్రొనోట్ రాసిచ్చారు ఆపోజిట్ పర్సన్ డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో, బట్ అదైతే మా కస్టడీలో లేదు, అది పోయింది. సో దయించి మా సూట్ యాక్సెప్ట్ చేయండి, అదర్‌వైస్ విల్ బి పుట్ టు ఇర్రెపరబుల్ లాస్ అని చెప్పి మెన్షన్ చేస్తూ అప్పుడు కోర్ట్ అడుగుతది, సరే మీరు ఇప్పుడు పోయిందని చెప్తున్నారు, రేపొద్దున వేరొక పర్సన్‌కి దొరుకుతది. అది తీసుకొనొచ్చి ఇదిగో ఇది నాకే ఇచ్చారు అని చెప్తారు. అప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అప్పుడు డిఫెండెంట్ పరిస్థితి ఏమిటి అని డిఫెండెంట్ అడగొచ్చు, కోర్ట్ అయినా అడగొచ్చు కదా! అప్పుడు దానికి రెమెడీ కింద ఏం చెప్తారంటే ప్లెయింటిఫ్ ఒక ఎండోర్స్‌మెంట్ అయితే ఇస్తారు అని. దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఇండెమ్నిటీ. లైక్ ఇండెమ్నిటీ అంటే ఇన్ కేస్ ఎవరైనా వచ్చి ఆ ఇన్‌స్ట్రుమెంట్ దొరికిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది నాకు చెందుతుంది. ఇందులో ఉండే అమౌంట్ ఏమైతే ఉందో అది నాకు ఇప్పించండి అని అడిగితే నేను అట్లా అడిగిన ఐల్ మేక్ గుడ్ ద లాస్ అని డిఫెండెంట్‌కి కనుక రేపొద్దున అలాంటి కష్టం ఏమైనా వస్తే ఐల్ మేక్ గుడ్ ద లాస్. అడిగిన అమౌంట్ ఏమైతే ఉందో నేను రీయింబర్స్ చేస్తాను. డిఫెండెంట్‌కి అలాంటి కష్టం రానివ్వను. సో దయించి యాస్ ఆఫ్ నౌ యూ యాక్సెప్ట్ దిస్ సూట్ అని చెప్పి యూ కెన్ ఆస్క్ ది కోర్ట్ అనమాట. యూ కెన్ రిక్వెస్ట్ ద కోర్ట్ అనమాట. అదే చెప్తది రూల్ 16లో. వేర్ ఎ సూట్ ఈస్ ఫౌండెడ్ అపాన్ a negotiable instrument and it is proved that the instrument is lost. ఇన్స్ట్రుమెంట్ పోయింది అని చెప్పి ప్రూవ్ అయిందనుకోండి కోర్ట్‌కి. అండ్ ఇండెమ్నిటీ ఈస్ గివెన్ బై ద ప్లెయింటిఫ్. ఇండెమ్నిటీ అంటే ఏమిటంటే నష్టం జరిగితే నేను భర్తీ చేస్తాను అనే ఇచ్చే భరోసా ఏమైతే ఉందో దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఇండెమ్నిటీ, రైట్? వి హావ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. అది మీకు కాంట్రాక్ట్స్ చదివినప్పుడు తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా. గ్యారంటీ ఈస్ గివెన్ బై థర్డ్ పర్సన్, ఇండెమ్నిటీ ఈస్ గివెన్ బై ద సేమ్ పర్సన్. ఇంతే తేడా, రైట్? సో ఏ వ్యక్తి అయినా అట్లా ఇండెమ్నిటీ ఏ వ్యక్తి దగ్గర నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పోయిందని చెప్తున్నారో అటువంటి వ్యక్తి కనుక ఇండెమ్నిటీ ఇస్తే, అంటే రేపొద్దున ఆ ఇన్స్ట్రుమెంట్ దొరికిన వాళ్ళు పట్టుకొనొచ్చి డిఫెండెంట్‌ని ఇదిగో నాకు ఈ డబ్బు ఇవ్వు, నా చేతిలో ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, హోల్డర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇవ్వండి, నాకు ఆ డబ్బు ఇవ్వండి, మీరు నాకు ఇవ్వాలి అని చెప్పి అడిగితే అప్పుడు మీకు ఇచ్చి వారికి ఇచ్చి డిఫెండెంట్ నష్టపోతారు. కాబట్టి ఏమిటి అంశం అంటే, సో ఐల్ గివ్ అలాంటి రిపర్కషన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఐల్ ఫేస్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్
నేను డిఫెండెంట్ ని ఇండెమ్నిఫై చేస్తాను అని చెప్పి ప్లేంటిఫ్ కోర్ట్ కి భరోసా ఇస్తూ ఇఫ్ హి మేక్స్ స్టేట్మెంట్ టు దట్ ఎఫెక్ట్ అలాంటప్పుడు అయితే కోర్టు అటువంటి సూట్ ని పర్మిట్ చేస్తుంది అని చెప్తుంది రూల్ 16. Where a suit is founded upon a negotiable instrument and it is proved that the instrument is lost and an indemnity is given by the plaintiff to the satisfaction of the court, అంటే అందులో సో కాల్డ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లో ఎంత డబ్బు అయితే ఉన్నదో దానికి సంబంధించి అంత భరోసా కనుక కోర్ట్ సాటిస్ఫై అయ్యేటట్టు కనుక ప్లేంటిఫ్ ఇస్తే అప్పుడు అగైన్స్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ అపాన్ సచ్ ఇన్స్ట్రుమెంట్, ఇదే ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వచ్చి ఇంకా ఏ పర్సన్ అయినా అలాంటి క్లెయిమ్స్ చేస్తే దాన్ని నేను ఇండెమ్నిఫై చేస్తాను అని చెప్పి ప్లేంటిఫ్ కనుక ఒప్పుకుంటే the court may pass such decree as it would have passed if the plaintiff had produced the instrument in court where the plaintiff was presented. ఒరిజినల్ గా డాక్యుమెంట్ అతని దగ్గర ఉండింటే ప్లేంటిఫ్ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ జత చేసి ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో అని చెప్పుకోలేం కదా, అతను ఎలా ప్రొడ్యూస్ చేసిండాడో ఆ ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఆ ప్లేన్ ని స్వీకరించి ప్రొసీడింగ్స్ జరిపించి ప్రాపర్ డిగ్రీ ఎట్లా అయితే పాస్ చేస్తుందో ఇందులో ఈ కాన్సెప్ట్ లో కూడా కోర్ట్ సేమ్ అలానే పాస్ చేస్తుంది. ఇట్ విల్ డీమ్ యాజ్ ఇఫ్ ద ప్లేంటిఫ్ హ్యాడ్ ఫైల్డ్ ద డాక్యుమెంట్ at the initial state only while submitting his plaint అన్నట్టు చెబుతుంది అనమాట. If the plaintiff had produced the instrument in court when the plaint was presented అన్నట్టే కోర్టు భావిస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడు ప్లేంటిఫ్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎ కోర్ట్ ఇండెమ్నిఫై చేస్తాను అని చెప్పి ఒప్పుకుంటే and had at the same time delivered a copy of the instrument to be filed with the plaintiff. సేమ్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమైతే ఉందో అటువంటి కాపీ ఒరిజినల్ పోయింది జెరాక్స్ ఉన్నాయి కదా, జెరాక్స్ ఇస్తే ఎండోర్స్మెంట్ ఇస్తూ ఇండెమ్నిటీ ఇస్తూ ప్లస్ జెరాక్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇస్తే ద కోర్ట్ ఇస్ సాటిస్ఫైడ్, ద కోర్ట్ విల్ యాక్సెప్ట్ ద సూట్ అని చెప్తున్నారు. దో యూ డోంట్ హ్యావ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ విత్ యూ ఆర్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్ లాస్ట్, కోర్ట్ విల్ యాక్సెప్ట్ యువర్ ప్లీ అన్నట్టు చెబుతోంది రూల్ 16, రైట్. అండ్ రూల్ 17 చెబుతుంది ప్రొడక్షన్ of shop book. ఇది ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ లైక్ వెన్ వి రన్ బిజినెస్ వి మెయింటైన్ అకౌంట్స్ కదా. సో 7 సో ఫార్ యాజ్ అదర్వైజ్ అంటే ఇదంతా మనం డాక్యుమెంట్స్ కోసం చదువుకుంటున్నాం అనమాట. కోర్టులో డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నాం కదా, దానికి సంబంధించిన అంశాలు అనమాట. 7 సో ఫార్ యాజ్ ఇస్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై ద బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇది ఎందుకు ప్రతిసారి ఇచ్చుతారు బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ లో, అందులో మెయిన్ రూల్ ఏముంటుందంటే ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి ఫైల్డ్ in original at the initial state of presenting your plaint అని చెప్తారు. అండ్ సో అంశం సబ్జెక్ట్ టు దట్ అంశం అని చెప్తారు అనమాట. సేఫ్ అండ్ సో ఫార్ యాజ్ ఇస్ అదర్వైజ్ ప్రొవైడెడ్ in the bankers book evidence act where the document in which the plaintiff sues is an entry in a shop book. అలాంటి అకౌంట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో ఒక ఎంట్రీ అనుకోండి, దాన్ని బేస్ చేసుకుంటే దానికి సంబంధించి క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ జరిగిందో, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగిందో, ఇలా అంటే ఏదైనా అకౌంట్స్ లో తప్పు లావాదేవీలు ఏమైనా ఉన్నాయనుకోండి, అటువంటప్పుడు మీరు అలాంటి అకౌంట్ అలాంటి ఎంట్రీ ఏదైనా చూపించాల్సి వచ్చినప్పుడు ఆ పుస్తకంలోనూ ఆర్ ఎనీ అదర్ అకౌంట్ ఇన్ హిస్ పొజిషన్ ఆర్ పవర్, తన పొజిషన్ లో కానీ తన పవర్ లో ఉండిన అలాంటి బుక్ లో ఏదైనా ఎంట్రీ చూపించాల్సి వచ్చినప్పుడు, మొత్తం పుస్తకం కాదు, పుస్తకంలో ఒక పర్టికులర్ ఎంట్రీ బేస్ చేసుకొని మీరు సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు అలాంటి ఎంట్రీని మీరు కోర్టుకి ఎవిడెన్స్ కింద ఇవ్వాల్సి వచ్చినప్పుడు ద ప్లేంటిఫ్ షల్ produce the book or the account at the time of filing the plaint file చేస్తున్నప్పుడు ఒరిజినల్ బుక్ అకౌంట్ బుక్ ఏవైతే ఉందో అదైతే కోర్టుకి ఇవ్వాలట టుగెదర్ విత్ a copy of the entry on which he relies. అందులో ఏ ఎంట్రీ మీద రిలై అవుతున్నారో ఆ ఎంట్రీకి జెరాక్స్ కాపీస్ తీసి అది ప్లస్ ద ఒరిజినల్ బుక్ ఇవ్వాలి అట కోర్టులో ఇనిషియల్ స్టేట్ లో, రైట్. అట్లా ఇచ్చిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది చూద్దాం. ఒరిజినల్ ఎంట్రీ టు బి మార్క్డ్ రూల్ సబ్ రూల్ 2 లో చెప్తుంది. అట్లా ఇచ్చిన తర్వాత ఒరిజినల్ ఎంట్రీ టు బి మార్క్డ్ అండ్ రిటర్న్. ఆ ఇచ్చిన పుస్తకం ఏమైతే ఉంటుందో ఆ పుస్తకాలన్నీ ఒరిజినల్స్ కింద అట్టే పెట్టుకుంటే కోర్టులో స్పేస్ సరిపోదు కాబట్టి కోర్టు ముందు మీరు ఇచ్చిన జిరాక్స్ కాపీ అండ్ మీరు మెన్షన్ చేసిన అంశం ఏమైతే ఉందో ఆ ఒరిజినల్ బుక్ తో కంపేర్ చేస్తుంది. ఎస్ రెండు ఒకటే, ఇందులో మ్యానిపులేషన్స్ ఏం లేవు అని చెప్పి కోర్టు నమ్మినప్పుడు ఆ కాపీ యాక్సెప్ట్ చేసి ఒరిజినల్ బుక్ ఏమైతే ఉందో అది రిటర్న్ ఇచ్చేస్తుంది. బికాస్ it cannot keep the court dumped with all the documents, all the material things కదా, అందుకని చెప్పి ఆ ఒరిజినల్ అయితే రిటర్న్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ కంపారిజన్ కి అయితే ఒరిజినల్ తీసుకుంటుంది అనమాట. అంతే చెప్తుంది సబ్ రూల్ 2. ది కోర్ట్ ఆర్ ద ఆఫీసర్ యాజ్ ఇట్ అపాయింట్స్ ఆన్ దిస్ బిహాఫ్, ఈ పర్టికులర్ పర్పస్ కి నియమించిన ఆఫీసర్ ఉంటారు కదా, ఎగ్జామిన్ చేయడానికి స్క్రూటినీ చేయడానికి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు కానీ కోర్టు కానీ షల్ ఫోర్త్ విత్ అంటే వెంటనే, రైట్,
ఒక నెల పోయాక, ఒక సంవత్సరం పోయాక ఇలాంటి పనులు చేయరు. వెంటనే చేస్తారు. ఆ డాక్యుమెంట్ ఆ పుస్తకాలు ప్రొడ్యూస్ చేసిన వెంటనే. షల్ ఫోర్త్వర్త్ మార్క్ ద డాక్యుమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంది కదా, దే విల్ మార్క్ ఇట్ అన్నమాట. రైట్? అండ్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ దాంతో పాటు ఇచ్చిన జెరాక్స్ కాపీలో ఉండిన ఎంట్రీ ఏమైతే ఉందో దాన్ని కంపేర్ చేసి అది సరైంది అని చెప్పి కోర్ట్ నమ్మితే షల్ ఇఫ్ ఇట్ ఫౌండ్ కరెక్ట్ సర్టిఫైడ్ టు బి సో సర్టిఫై చేస్తుంది. ఎస్ దిస్ ఇస్ ట్రూ కాపీ ఆఫ్ ద ఒరిజినల్ అని చెప్పి సర్టిఫై చేస్తుంది. అండ్ సర్టిఫై చేసిన తర్వాత ఇట్ విల్ రిటర్న్ ద బుక్ టు ద ప్లెయింటిఫ్ అండ్ కాజ్ ద కాపీ టు బి ఫైల్డ్. కాపీని ఆన్ రికార్డ్ తీసుకుంటుంది అండ్ మార్క్ చేస్తుంది డాక్యుమెంట్ కింద. అండ్ ఒరిజినల్ బుక్ ఏమైతే ఉందో అది ఆ పార్టీకి రిటర్న్ ఇచ్చేస్తుంది అని చెప్పి చెప్తుంది. Sub rule 2 of rule 17. And then if we come to rule 18, inadmissibility of document not produced when plaint filed. ఇది కూడా omit చేసేస్తారు. సో మనం ఏం చదవక్కర్లేదు. Right? So this is about plaint అండి. I have done with all the rules and hope all the rules regarding the plaint are clear to all of you.